థ్యాంక్ యూ సార్. అందరికీ హ్యాపీ ఈవినింగ్ సార్. ఈరోజు మనకు రాబోయేటటువంటి స్పీకర్, మోటివేటర్ శ్రీ వెంకట శ్రీరామ్ సార్ గారు. ఎంఏ సోషియాలజీ, ఎంఏ ఇంగ్లీష్ కంప్లీట్ చేస్తున్నారు. 20 years నుంచి కార్పొరేట్ స్కూల్లో టీచింగ్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా ఇంపాక్ట్ సర్టిఫైడ్ స్పీకర్ అండ్ ట్రైనర్, వక్త గ్రూప్ మెంటర్, మరియు చాలా ఇంపార్టెంట్ అయింది ఆరోగ్యమే మహాభాగ్యం అని మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి ఒక సామెతకి ఒక నిదర్శనంగా ప్రొపరేటర్, ఓనర్ విరాట్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ దానికి ఓనర్గా కూడా చేస్తున్నారు. చాలా మంచి వర్క్ చేస్తున్నారు. సోషల్ సర్వీస్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు నాన్న. ఇప్పుడు మనం నేర్చుకోబోయేటటువంటి సబ్జెక్ట్ మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కాన్సన్ట్రేషన్గా వినండి. మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే ఆఫ్టర్ క్లాస్ తర్వాత మీరు అడిగి ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి అన్న. ఇప్పుడు సార్ని మనం కరతాళ ధ్వనులతో ఆహ్వానిద్దామా? వెల్కమ్ సార్. ఫ్లోర్ ఈజ్ యువర్స్ సార్. వెంకట శ్రీరామ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్ మేడం. ఎస్, అందరికీ శుభ సాయంకాలం. మై డియర్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ? నాకు ఒక శ్రీహిత మాత్రమే కనిపిస్తా ఉంది. చేసుకున్నాను, ఎవరెవరు చూద్దాం ఒకసారి. ఓన్లీ శ్రీహిత ఉంది. కేపీ ఎవరు? ఓకే, మీరు ఏ క్లాసెస్ లో ఉన్నారు? ఏ క్లాస్ అవుతున్నారు? నేను 4th లో ఉన్నా. వెరీ గుడ్, యు ఆర్ 4th. నెక్స్ట్ ఇంకా ఎవరు లేరా? ఓకే శ్రీహిత, రైట్, గుడ్, వెరీ గుడ్. సో ఈరోజు మన టాపిక్ ఏంటో తెలుసా? హ్యాపీ ఈవినింగ్ సార్. ఎస్, హ్యాపీ ఈవినింగ్. వాట్స్ నేమ్? రేష్మన్ సాయి దేవహర్ష సార్. ఎస్, గుడ్, దేవహర్ష. సో వాట్ ఇస్ టాపిక్? వాట్ ఇస్ టాపిక్ టుడే? పక్కా లోకల్ డే సార్. ఎస్, వెరీ గుడ్. పక్కా లోకల్. ఈరోజు మనం చెప్పుకునే అంశం తెలుసా? పక్కా లోకల్. ఎస్, పక్కా లోకల్ అంటే ఏంటి? మనం ఎందుకు ఈరోజు మనం ఎందుకని పక్కా లోకల్ డే పెట్టుకున్నాం తెలుసా? లోకల్ అంటే మనది. ఎక్కడ ఉంటే మనం ఉంటాము? మీ ఇంట్లో మీరు ఉన్నప్పుడు ఎంత బలంగా ఉంటారు? ఎందుకంటే ఆ ఇల్లు నీది కాబట్టి. ఆ ఇంట్లో మీరు ఎంత అల్లరి చేస్తారు? చాలా అల్లరి చేస్తారు. ఎందుకని? ఆ ఇల్లు నీది కాబట్టి. అవునా కదా? మీ ఇంట్లో వస్తువులని అక్కడ ఇక్కడ మార్చడం, పుస్తకాలు మీరు రాసే చోటు నుంచి ఒక చోటుకు మార్చడం, అట్లా కింద పడి చించడం కదా, కథం చేయడము, తినము మీ మమ్మీ పిలిచి మిమ్మల్ని భోజనం చేయమంటే మీరు భోజనం చేయకుండా మారం చేయడం, తినమనడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎక్కడ చేస్తారు ఇవన్నీ అంటే మన ఇంట్లోనే చేస్తాం. ఒకవేళ గనక మీరు మీ ఇంటిని వదిలి మీ యొక్క వేరే వారి ఇంటికి వెళ్ళినప్పుడు మనం అంత స్వేచ్ఛగా ఉండగలుగుతామా? చెప్పండి. మీ ఇంటిని వదిలి వేరే ఇంటికి వెళ్ళినప్పుడు ఎస్ ఉండలేము. అలాగే మనం ఎంత స్వేచ్ఛగా, ఎస్, యు ఆర్ సో ఫ్రీడమ్, యు హ్యావ్ గాట్ సో ఫ్రీడమ్ ఎట్ యువర్ హోమ్. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గర మనం ఇంకా ఎక్కువ స్వేచ్ఛగా ఉంటున్నాం అని చెప్పాం. ఇంకా ఎవరుంటారు మన ఇంట్లో? అమ్మ, నాన్న, తాతయ్య, మీ అంకుల్స్, ఆంటీస్, ఎవరున్నా చూడ వాళ్ళ దగ్గర మనం ఎంత ఉంటామంటే చాలా హ్యాపీగా ఉంటాం. అలాగే యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్, అంటే మీకు ఎక్కువ స్వేచ్ఛ ఉంటుందని చెప్పాం. ఎక్కువ స్వతంత్రంతో ఉంటారు, ఎంతో అల్లరి చేస్తూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. కాబట్టి మనం ఈరోజు పక్కా లోకల్ అని చెప్పుకోబోతున్నాం. ఇంకా మీరు ఎప్పుడైనా సినిమాలు చూస్తారా?
చూడాలి సినిమా చూడాలి నేను చూడండి. ఇవన్నీ పక్కా లోకల్ అనే సినిమా ఉంది, చూసారా? చూసాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే సో ఎందుకు మరి అలాంటి టైటిల్స్ వాడుతున్నారంటే మనం లోకల్లో ఉన్నప్పుడు మన సపోర్ట్ ఎంత ఉంటుంది. అందులో ఆ సినిమాలో చూపిస్తారు కదా, అతనికి ఒకసారి ఆ సినిమాలో ఉన్న హీరో జైలుకి వెళ్ళినప్పుడు ఆ లోకల్ వాళ్ళందరూ కూడా అతనికి సహాయం చేస్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు చేసిరా లేదా? సో ఆ రకంగా మనకు ఒక లోకాలిటీ అంటే మన స్థాన బలాన్ని తెలియజేస్తుందండి. సో మన స్థాన బలం చెప్పినప్పుడు మీకు ఏం చెప్పాను? ఇల్లు మనదని చెప్పాము. మన స్థాన బలంలో ముఖ్యమైనది ఇల్లు మనది, మన హోమ్ మనని చెప్పాం. తర్వాత మన పేరెంట్స్, మన తాతయ్య వీళ్ళంతా మన వల్ల చెప్పాం. ఆ తర్వాత మీది అని చెప్పుకునేది ఏంటో చెప్పండి. మన ఇల్లు కాకుండా ఇంకా మనం మనది అని చెప్పుకుంటాం. లోకల్ అంటే ఏం చెప్తారు మీరు? ఎవరైనా చెప్పగలుగుతారా? ఇంకా మన లోకల్ అంటే ఏం చెప్తాము? నా దేశం అని చెప్తాం సార్. నా దేశం అంటున్నావా? ఓకే, వెరీ గుడ్. ఇంకా ఇంకెవరు చెప్తారు దేశంతో పాటుగా? కరెక్ట్గా చెప్పాలి, మీరు టైం వేస్ట్ చేయకండి, మనం కొంచెం ఎక్కువ నేర్చుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? అంటే లోకల్ అన్నప్పుడు మన ఇంటితో పాటుగా మనం చెప్పుకునేది తెలుసా? మన ఊరు పేరు చెప్పుకుంటాం. మీరు ఏ ఊరు అన్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నా సరే, ఇప్పుడు మనం అన్ని చోట్ల ఒకే దగ్గర ఉండం కదా. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మీ ఊరికి దగ్గరలో ఉన్న ఒక టౌన్ లో ఉండవచ్చు. అంటే మీ ఊరి దగ్గరలో ఒక టౌన్ లో ఉంటారు, కానీ మీరు టౌన్ పేరు చెప్పరు. మీ ఊరు అంటే ఏ ఊరు చెప్తారు? మీ నానమ్మ తాతయ్య వాళ్ళది ఏ ఊరో ఆ ఊరు చెప్పుకుంటారు. అవునా కదా? అంటే దట్ ఈస్ యువర్ లొకాలిటీ. మీ ఐడెంటిఫికేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మీరు ఎక్కడి నుంచి మీకు గుర్తింపు స్టార్ట్ అయిందంటే మన ఊరు నుండి. సో అలా మన ఊరు పుట్టామో చెప్తామా? మన ఎక్కడ పుట్టామో ఆ ఊరు, మన ఏ ఊర్లో పుట్టామో అక్కడ చెప్తాము. అదే కదా, రైట్. ఏ ఊర్లో పుట్టామో ఆ ఊరు చెప్తాం. అలాగే మన ఊరు తర్వాత చెప్పుకునేది ఏమిటంటే మన ప్రాంతం చెప్పుకుంటారు. మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారో ఆ ప్రాంతం మన లోకల్ చెప్పుకుంటాం. ఆ తర్వాత మనమంతా ఒక్కటే చెప్పుకోవడానికి మన భాషను చెప్పుకుంటాం. ఇప్పుడు చూడండి, మనది ఏ భాష? మనం ఏ భాషలో మాట్లాడుతున్నాం? తెలుగు. ఎస్, వెరీ గుడ్. ఏ భాషలో మాట్లాడతాం మనం? తెలుగు. తెలుగుని మనం ఏమని చెప్తాము? వాట్ ఇస్ ద తెలుగు? తెలుగు ఈజ్ మదర్ టంగ్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ గుడ్ గుడ్. తెలుగు అనేది ఏంటంటే మన యొక్క మదర్ టంగ్, మన యొక్క మాతృభాష. తెలుగు ఎక్కడిది? మన యొక్క మాతృభాష అంటే మన యొక్క మదర్ టంగ్ అంటే. మదర్ అంటే ఎవరు? అమ్మ. తెలుగు అనేది అమ్మ భాష. తెలుగు అనేది ఏంటిది? అమ్మ భాష. ఎస్. ఇప్పుడు మనం అందరం మన యొక్క మదర్స్ ని రెస్పెక్ట్ చేస్తామా చేయమా? రెస్పెక్ట్ యువర్ మదర్ ఆర్ నాట్? ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. మనమంతా కూడా మన మదర్స్ ని మనం రెస్పెక్ట్ చేస్తాము. అలాగే మన మదర్ మాట్లాడే మొట్టమొదటి భాష మీకు ఏమని నేర్పిస్తుంది చిన్నప్పటి నుండి అంటే మన మదర్ యొక్క మాతృభాష ఏదైతే నేర్చుకుందో అదే భాషని మన పిల్లలకు నేర్పిస్తూ ఉన్నాము. ముఖ్యమైనది మన ఇంటిలో మాట్లాడే భాషనే మన యొక్క మాతృభాషగా చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ రోజు మనం చెప్పుకుంటే మన మాతృభాష ఏమిటంటే తెలుగు. అవునా కదా? కాబట్టి మనం తెలుసుకునే అంశం ఈరోజు తెలుగు భాష గురించి తెలుసుకోబోతున్నాము. మాతృభాష మన భాష తెలుగు. కాబట్టి మనం తెలుగు భాషలో ప్రాంతాలు వేరువేరుగా ఉంటాయి. అలాగే తెలుగు భాష మాట్లాడే వారి యొక్క యాస కూడా వేరుగా ఉంటుంది. అంటే యాస అంటే డయాలెక్ట్, యాక్సెంట్ అంటాం ఇంగ్లీష్ లో. సో నాకు తెలిసి మీరు అందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు కదా ఇప్పుడు? అందుకనే ఇంకో వాళ్ళతో మాట్లాడగలను. ఎస్ ఎస్, వెరీ గుడ్. కాబట్టి మనము ఒక్కొక్క ప్రాంతంలో భాషలో వచ్చినటువంటి యాసను దాన్ని డయాలెక్ట్ అంటాము, యాక్సెంట్ అంటాము. అందరూ ఒకే రకంగా అందరూ మాట్లాడే తెలుగే. కానీ తెలుగులో మనం ఉపయోగించినటువంటి ఆ యొక్క స్ట్రెస్ ఆఫ్ వర్డ్స్ కానీ ఎక్కడైతే ఎలాంటి పదాలు ఎక్కువగా వాడతారో దాన్ని బేస్ చేసుకుని ఒక యాస అంటా ఉంటాం. సో ఏదైనా యాసలు వేరైనా భాష ఒక్కటే మనది. యాసలు వేరైనా
భాష ఒక్కటే, అదే తెలుగు భాష, అది మన మాతృభాష. దట్స్ వై మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము అంటే మన భాషని మనం రెస్పెక్ట్ చేసుకోవాలా వద్దా? చేసుకోవాలి సార్. మన భాషని మనం రెస్పెక్ట్ చేయాలి కదా, అంటే మన మాతృభాషను మనం గౌరవించుకోవాలి, అంతేగాని చులకన భావంతో చూడకూడదు. తెలుగు కదా అని ఈజీగా తీసివేయకూడదు. నేను ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాను కదా, ఇంగ్లీషే మాట్లాడతాను, తెలుగు రాదు, నాకు తెలుగు రాదు అని చెప్పుకుంటే అది మనం గర్వపడడం కాదు, మనల్ని మనము అవమానించుకున్నట్టే. ఏమంటారు చెప్పండి, నిజమా కాదా? అవును సార్, నిజమే సార్. Is it true? Is it true? నిజమే Yes, సార్. ఎగ్జాక్ట్లీ. కాబట్టి మనం ఎన్ని భాషలు నేర్చుకున్నా కూడా మన భాష పైన మనము నెగ్లెక్ట్ గా ఉండకూడదు, అవునా కదా? మనం ఎన్ని భాషలు నేర్చుకోవచ్చు, కానీ మన భాషను మాత్రము తక్కువగా మనం చూడకూడదు. ఎందుకంటే మన అమ్మను తక్కువగా చూస్తామా? చూడం కదా. మన అమ్మకు ఎంత రెస్పెక్ట్ ఇస్తామో, ఎంత గౌరవంగా చూసుకుంటామో మన యొక్క మాతృమూర్తిని, అలాగే మన భాషను కూడా అంత గొప్పగా చూసుకోవాలి. అదే మన పక్కా లోకల్ అంటున్నాం. తెలుసా, మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తో మీరు గొడవ పడ్డారా? పడతారు కదా. పడతాం సార్. కామన్. మరి గొడవ పడ్డప్పుడు అప్పుడు మీకు కోపం వస్తుందా? మీకు వస్తుంది సార్. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, మన పరిసర ప్రాంతాల్లో మనం గొడవ పడ్డప్పుడు మీరు చూస్తుంటారు. గొడవ పడ్డప్పుడు వాళ్ళు మాట్లాడే భాష కొంచెం హార్డ్గా ఉంటుంది, కానీ తెలుగు భాషనే మాట్లాడతారు తప్ప వేరే భాష మాట్లాడరు కదా. హార్డ్గా అంటే ఏంటంటే మనం మన భాషలో చేసి చెప్తాం, వాటిని బూతులు అంటారు కదా. సో మీరు కోపం వచ్చినప్పుడు బూతులు మాట్లాడడానికి తెలుగు భాషను వాడకూడదు. తెలుగు భాష చాలా మాధుర్యమైనది. సో మన యొక్క అమ్మ భాష కాబట్టి సమయం కాకుండా ఇంకా అద్భుతంగా మన భాషను ఎలా తెలుసుకోవచ్చు, మనం ఎక్కడెక్కడ మన భాషను ఉపయోగిస్తున్నాము, అసలు మన భాష గొప్పతనం ఏమిటి అంటే మన భాష కూడా అతి ప్రాచీనమైనటువంటి భాష, అత్యంత గొప్పది మరియు అతి ప్రాచీనమైనది. అతి ప్రాచీనమైనది అంటే మన దేశంలో మొట్టమొదటిసారిగా ఉన్నటువంటి భాష దేవనాగరి లిపిలో ఉన్నటువంటి సంస్కృత భాష, సాంస్క్రిట్. డూ యు నో సాంస్క్రిట్? yes sir. మీకు తెలుసు కదా తెలుసు సాంస్క్రిట్? సార్. తెలుసా? ఓకే ఓకే. తెలిస్తే ఎవరికైనా సాంస్క్రిట్ లో ఒక శ్లోకం ఏమైనా వచ్చా? ఎవరైనా పడగలుగుతారా సాంస్క్రిట్ లో శ్లోకాలు? అయ్యో తెలియదా? శ్లోకం తెలియదా? మీరు ఎప్పుడైనా సరస్వతి శ్లోకం చదివారా? మరి సరస్వతి శ్లోకం ఏ భాషలో ఉంది? సంస్కృత అనుకుంటా. ఎస్ ఎస్ ఎస్, సాంస్క్రిట్ అది. కాకపోతే మన లిపిలో రాశారు, అంటే తెలుగు యొక్క అక్షరాల్లో రాశారు, బట్ ఇట్ బిలాంగ్స్ టు ది సాంస్క్రిట్. ఓకేనా? ఇంకా ఉంటాయి సాంస్క్రిట్ లో కూడా కొన్ని విలువైనవి ఉన్నాయి మనకు. మీకు తెలుసా, ఒకటి ఉంటది, చదువుకునేటప్పుడు మనం ఎలా ఉండాలో అని చెప్పడానికి సాంస్క్రిట్ లో ఒక అద్భుతమైన శ్లోకం ఉంటుంది. ఓకేనా? విద్యాతురానాం నా సుఖం నా నిద్రహ అనే ఒక మంచి వాక్యం ఉంటుంది. విద్యాతురానాం నా సుఖం నా నిద్రహ అని ఉంటుంది. తర్వాత అర్ధాతురానాం నా గురుర్ నా బంధువు, క్షుధాతురానాం నా రుచిర్ నా పక్వహ. దిస్ ఇస్ కాల్డ్ సాంస్క్రిట్, యు నో. ఇప్పుడు నేను సాంస్క్రిట్ లో కొన్ని వర్డ్స్ చెప్పాను. డు యు అండర్స్టాండ్ ఇట్స్ మీనింగ్? లేదు సార్, అర్థం కాలేదు కదా. తెలుగు అర్థమైంది సార్. కమ్యూనికేషన్ జరగలేదు. నేను ఒక లాంగ్వేజ్ చెప్పాను, విద్యాతురానాం నా సుఖం నా నిద్రహ, అర్ధాతురానాం నా గురుర్ నా బంధువు, క్షుధాతురానాం నా రుచిర్ నా పక్వహ. ఇట్స్ అబ్సల్యూట్లీ సాంస్క్రిట్. అయితే మనకి సాంస్క్రిట్ అర్థమవుతుందంటే కాలేదు, కానీ దాని యొక్క మీనింగ్ తెలుగులో చెప్తే మీకు అర్థమైంది. ఎందుకని మనం తెలుగులో చెప్పుకోవాలి సార్? మన బాత్రూమ్ మాస్టర్ సార్, మదర్ టంగ్ అది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అది మన యొక్క మదర్ టంగ్. అంటే మనం పుట్టినప్పటి నుంచి మన భాష మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే తెలుగు మాత్రమే. అందుకనే తెలుగులో చెప్పినప్పుడు ఏదైనా ఒక విషయాన్ని తెలుగు భాషలో మనము అతి త్వరగా చాలా సులువుగా అర్థం చేసుకుంటాం. సో మీరందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుతూ ఉన్నారు, మా యొక్క టీచర్స్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే
మీరు అర్థం చేసుకుంటారా పూర్తిగా? మొత్తం అర్థం కాదు సార్. ఎస్, అందుకనే మన దేశంలో ఇప్పుడు మనం ఉపయోగించే భాష బైలింగువల్, అంటే 2 భాషలో ఉపయోగించుకుంటాం. మీకు ఇంగ్లీష్ లో చెప్పినప్పటికీ కూడా దాన్ని తెలుగులో కమ్యూనికేట్ చేయాలి, బికాస్ ఆఫ్ డు అండర్స్టాండ్ బెటర్. మనం ఇంకా మంచిగా అర్థం చేసుకోవాలంటే తెలుగులో చెప్పక తప్పదు. అదే మన యొక్క మాతృభాష గొప్పతనం, మనం అర్థం చేసుకోవాలండి. అందుకనే చెప్పాను ఇక్కడ విద్యాతురానాం నా సుఖం నా నిద్ర అంటే, చదువుకునే వారికి, ఎవరైతే విద్యార్థిగా ఉంటారో వారు సుఖాన్ని నిద్రను వదిలిపెట్టాలి, త్యజించాలి. అంటే మనం ఎక్కువగా నిద్ర మీద ఆపేక్షతో ఉండకూడదు, కోరికతో ఉండకూడదు. అంటే ఎక్కువ సమయాన్ని నిద్ర కొరకు గడపకూడదు. మనం నిద్రను కొంచెం తగ్గించుకోని చెప్పాను. అంటే సుఖానికి, అంటే నేను చదవనప్పుడు కొన్ని సందర్భంలో ఇబ్బంది పడతా ఉంటాం, అయినా ఇబ్బందిని అధిగమించాలి, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. అందుకని కష్టపడడానికి సిద్ధంగా ఉండాలి. స్టూడెంట్ లైఫ్ ఈజ్ ఇండస్ట్రియస్ అని చెప్పాం. అంటే ఎవరైతే బాగా కష్టపడతారో వాళ్ళే గొప్పవారిగా ఎదుగుతారు. ఇది మనం చెప్పే మాట కాదు, మన చరిత్రలో మనకన్నా ముందున్నటువంటి మహానుభావులు మనకు చూపించిన ఒక మార్గం. అరే మీరు ఎవరినైనా ఒక గొప్ప వ్యక్తి పేరు చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళు, చదువుకోని పోవాలన్న ఒక వ్యక్తి పేరు చెప్పండి. అబ్దుల్ కలాం సార్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. మీకు అబ్దుల్ కలాం అంటే చాలా ఉన్నట్టుంది కదా, తెలుసు కదా అబ్దుల్ కలాం చిన్నప్పటి నుండి. ఇంకా ఎవరు చెప్పారు మళ్ళీ ఇంకొక పేరు? హర్ష. వెరీ గుడ్, వివేకానంద. ఎస్, వెరీ గుడ్. ఇంకా ఇలా ఎవరు తీసుకున్నా కూడా వాళ్ళ యొక్క జీవితంలో గొప్ప స్థానానికి ఎదగడానికి వాళ్ళు చాలా ఎక్కువ సమయాన్ని చదువు పైన కేటాయించారు. అబ్దుల్ కలాం అయితే తన జీవితంలో చదువు పైన ఉన్నటువంటి ఆపేక్ష, మమకారం, ప్రేమతో అతను తను చేస్తున్న రీసెర్చ్ లో మునిగిపోయి పెళ్లి చేసుకోవాలనే విషయాన్ని మర్చిపోయాడు. అర్థమైందా? కానీ మనమైతే ఏం చేస్తాం? మీరైతే ఏం చేస్తారు? ఫస్ట్ నేను ఎప్పుడు పెద్దగా అవుతా, నేను ఎప్పుడు పెళ్లి చేసుకుంటా అని ఆలోచిస్తారా? లేదు సార్. ఎస్, మేబీ చాలా వరకు ఉంటుంది కదా, అలా ఆలోచిస్తుంటారు, నాకు ఎప్పుడు పెళ్లి అవుతుంది, నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని. కానీ అబ్దుల్ కలాం పెళ్లి అనే మాటను మర్చిపోయాడట. తన జీవితం అంటే అంత బిజీగా తన యొక్క రీసెర్చ్ లో మునిగిపోయాడు. ఆ పెళ్లి వయసుని దాటేసి ముందుకు వచ్చేసాడు. తర్వాత ఇక వద్దనుకొని అలాగే బ్యాచులర్ గా ఉండిపోయాడు. ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి అనేక మంది మీలాంటి విద్యార్థులకు, యువకులకు, మాలాంటి వారికి అతను ఆదర్శం. మనం ఎలా కష్టపడాలంటే అబ్దుల్ కలాం లాగా కష్టపడవచ్చు. వివేకానంద లాగా విజ్ఞానవంతులు కావాలంటే చాలా స్పీడ్ గా చదవడం నేర్చుకోవాలి, చదివింది గుర్తుంచుకోవడం నేర్చుకోవాలి. ఆయన గొప్పతనం అది. ఎస్, మీరు ఇద్దరు మంచి ఎగ్జాంపుల్ చెప్పారు కదా, ఆ రకంగా అది. అందుకనే మనం చదివే సమయంలో ఎలా ఉండాలంటే హార్డ్ వర్క్ చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఎక్కువ సుఖం పైన ఆపేక్షతో ఉండకూడదు. ఎస్, ఇంకొక ఎగ్జాంపుల్ మనకి ఈ శ్లోకంలో ఇంకేం చెప్పబడిందంటే క్షుధాతురానాం నరుచి నా పక్వహ అని చెప్పాం. క్షుధ అంటే ఆకలి. ఆకలి అవుతుందా మీకు ఎప్పుడన్నా? అవుతుందా కదా? అవుతుంది సార్. మీకు బాగా ఆకలిగా ఉన్నప్పుడు మీ ఇంట్లో తినడానికి ఏం లేకుంటే మీరు ఏం చేస్తారు? అమ్మని ఏదో చేయడానికి అర్థము. అమ్మని ఏదైనా చేయమని చెప్తాం. ఒకవేళ చేయలేకపోయినప్పుడు మీరు ఎలా ఉంటారు? చాలా స్వీట్ గా ఉండరా? ఉంటాను సార్. అమ్మా ఉంటారా? కోపంగా, ఆవేశంగా అరుస్తారు. ఆకలి అలా చేస్తుంది మనల్ని. ఆకలిని మనం ప్రశాంతంగా ఉండనివ్వదు. ఆకలిగా ఉన్నప్పుడు మీరు ప్రశాంతంగా అమ్మ పెట్టు అన్నారు, అప్పుడు మన బేస్ వాయిస్ మారిపోతుంది. ఇంతవరకు ఇంకా వంట చేయలేదా, నాకేమైంది తెలుసా, ఆకలి అవుతుంది అని మీరు ఆవేశంగా అమ్మతో కొట్లాటకు దిగుతారు, పోట్లాడ పెట్టుకుంటారు కదా. అందుకని అలాంటి సందర్భంలో బాగా ఆకలి అయినప్పుడు అంట మనం ఏం చేస్తామంటే నా రుచిర్ నా పక్వహ అని అడుగుతున్నాడు ఇక్కడ. అంటే ఏమని చెప్పాడు ఇక్కడ? ఉన్నటువంటి గొప్ప నీతి ఏంటంటే ఆకలిగా ఉన్నప్పుడు మీరు అది రుచికరంగా ఉందా, ఉడికిందా, ఉడకలేదని చూడము, త్వరగా తినేసి మన ఆకలిని తీర్చుకుంటాం. ఎస్, అలాగే అది చాలా ముఖ్యమైనది, మీరు చూస్తుండండి. ఎస్, అలాగే మనం తీస్తామని చెప్పాము. సో ఈ రకంగా మన తెలుగు భాష నుంచి మనం వచ్చేసి మన భాష ఇప్పుడు 2 రాష్ట్రాలకు చెందింది. ఇంతకు ముందు ఒకే రాష్ట్రంగా ఉన్న మనము 2 రాష్ట్రాలుగా విడిపోయాము.
ఏదైనా తెలుగు భాష 2 రాష్ట్రాలది, 3 ప్రాంతాలది, అనేక యాసలు ఉన్నా కూడా మనమంతా తెలుగు వారమే, ఒక్కటిగానే ఉండాలి. అదే పక్కా లోకల్. అర్థమైందా? మన లోకాలిటీ ఏమిటి ఇక్కడ మనం ఎందుకు చెప్పుకుంటాం అంటే, వాట్ ఈస్ యువర్ రికగ్నైజేషన్ ఆర్ వాట్ ఈస్ యువర్ ఐడెంటిటీ ఇన్ ద యూనివర్స్ అంటే మనం చెప్పాల్సింది మన యొక్క ఐడెంటిటీ ఇండియన్ నేషనాలిటీ. అది ఇన్ ద యూనివర్స్, ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడు మీరేం చెప్తారు తెలుసా? హూ ఆర్ యు అంటే ఐ ఆమ్ ది ఇండియన్ అంటాం. ఇజంట్ ఇట్? అంటారా? అంటాం సార్. అంటారా? అంటాం సార్. స్పోర్ట్స్ ఇష్టమా? గేమ్స్, స్పోర్ట్స్ మీకు ఇష్టమా? ఇష్టం సార్. ఓకే ఓకే. క్రికెట్ చూస్తారా? క్రికెట్ చూస్తారా? నేను చూస్తాను సార్. ఆడతారా? క్రికెట్ ఆడతారు కదా? క్రికెట్ లో మీకు వరల్డ్ కప్ తెలుసా? వెరీ గుడ్. క్రికెట్ లో మీకు వరల్డ్ కప్ తెలుసా? వరల్డ్ కప్ తెలుసు సార్. ఎస్ వరల్డ్ కప్ కాంపిటీషన్స్ జరుగుతున్నప్పుడు పోటీలు. ఇప్పుడు నెక్స్ట్ మనకు రానున్న వరల్డ్ కప్ ఏంటో చెప్పండి. మీ జర్నలిస్ట్ ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు క్రికెట్ లో ఒక వరల్డ్ కప్ ఆడబోతున్నాం మనం. ఏది అది? అర్థం కాలేదు సార్. ఇప్పుడు నెక్స్ట్ ఒక వరల్డ్ కప్ మనం ఆడబోతున్నాము క్రికెట్ లో. ఏమిటది? తెలుసా? 2020 వరల్డ్ కప్ వస్తుందో? ఎస్, 2020 వరల్డ్ కప్ తెలుసా? ఐ డోంట్ నో సార్. యు డోంట్ నో. నెక్స్ట్ మన త్వరలో 2020 వరల్డ్ కప్ ఆడుతున్నాం. 2020 వరల్డ్ కప్ ఆడినప్పుడు ఇండియా గెలవాలనుకుంటున్నారా, ఓడిపోవాలనుకుంటున్నారా? గెలవాలనుకుంటున్నాం సార్. గెలిచిన తర్వాత మీరు ఎలా 2020 వరల్డ్ కప్ మన దేశానికి వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. మనం నేషనల్ ఫ్లాగ్ తీసుకొని దాన్ని ఇలాగలాగా ఊపుతా ఉంటాము, హూహార్ అంటా ఉంటాము. ఎందుకంటే మన దేశం గెలిచింది కాబట్టి. ఎందుకు? మనమంతా ఒక్కటనే భావం. ఇండియా ఈజ్ అవర్ నేషన్, దట్ ఇస్ వై వీఆర్ ఆల్ ఇండియన్స్ అనే ఒక నేషనాలిటీ తోటి మనం అంతా ఒక్కటిగా ఫీల్ అయ్యేదే నేషనాలిటీ. అలాగే ఫీల్ అవుతాం. అలాగే ఇప్పుడు పీకేఎల్ ఆడుతున్నారు కదా, ప్రో కబడ్డీ లీగ్ అని. అందులో కూడా ఐపీఎల్ లో కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్, మన యొక్క అంటే తెలుగు రాష్ట్రానికి ఒక టీం ఉంటుంది, తెలుగు టీం. హైదరాబాద్ సన్ రైజర్స్ అనే టీం ఉంది కదా ఐపీఎల్ లో. అది గెలుస్తున్నప్పుడు మనం మన ప్రాంతాన్ని సపోర్ట్ చేసినప్పుడు మన హైదరాబాద్ గెలిచిన మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మన లొకాలిటీని మనం ఓన్ చేసుకుంటాం. ఇది మాది అని చెప్పుకుంటాం. ఎస్, క్లియర్? అవును కదా? అలాగా మనం ఓన్ గా చెప్పుకునే చేస్తా ఉంటాము. సో అందుకనే మన ప్రాంతాన్ని మీరు ఎక్కడ ఉన్నా, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ప్రపంచంలో ఏ దేశంలోనే వెళ్ళండి. మీరు ఈ మధ్య కాలంలో చూసారా, మన నరేంద్ర మోడీ మొన్న అమెరికాకి వెళ్ళాడు. అవును కదా? చూసారా పేపర్లో? అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మన భారతీయులు మన నరేంద్ర మోడీ, మన ప్రధానమంత్రి గారికి గ్రాండ్ వెల్కమ్ చేశారు వాళ్ళు. అలా గ్రాండ్ వెల్కమ్ చేసినప్పుడు మన దేశంలో ఉన్నట్టు అన్ని రాష్ట్రాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు అక్కడ ఉన్నారు. అలా వాళ్ళ ఇచ్చిన ఒకే ఒక స్లోగన్ ఏమిచ్చారు తెలుసా? మనం క్లాస్ ఎండ్ అయినప్పుడు మనం ఏం స్లోగన్ ఇస్తాము? జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. అలాగే చెప్పడం ఉన్నప్పుడు మన వాళ్ళు ఏమంటారు తెలుసా? భరత్ మాతాకి జై అంటారు వాళ్ళు. ఎక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసా? భరత్ మాతాకి జై. అంటే మన దేశాన్ని గొప్పగా చెప్పాలంటే భారతదేశం యొక్క పేరు అందరూ వినబడేటంగా ఆ రకంగా మనం గొంతెత్తి అరుస్తాము. ఎందుకంటే దిస్ ఈస్ అవర్ కంట్రీ అని. ఎప్పుడైనా అన్నారా మీరు భారత్ మాతాకి జై అన్నారా? ఎప్పుడైనా అనుకోండి. ఎంతో ఇండిపెండెన్స్ డే లో కూడా సార్
ఇండిపెండెన్స్ డే రోజు, రిపబ్లిక్ డే రోజు మాత్రమే కాకుండా ఎప్పుడైనా సరే మన దేశం గొప్ప గొప్ప పనులు చేసినప్పుడు, మన దేశంలోని వ్యక్తులు విజయాన్ని సాధించినప్పుడు మనం చెప్పవలసిన మాట భారత్ మాతా కీ జై అని చెప్తా ఉంటాం. మన సైనికులు కూడా అలాగే ఉంటారు. వాళ్ళు ప్రాణత్యాగం చేస్తారు కదా. ఎప్పుడైనా యుద్ధం వచ్చినప్పుడు యుద్ధంలో చేసి అవసరం అనుకుంటే వాళ్ళ ప్రాణాలని వదిలిపెట్టడానికి ముందుంటారు తప్ప వెనుతిరిగి రారు. అది వాళ్ళకి తెలుసు. అలాగే మీరు కూడా మన దేశ నిర్మాణంలో ఆ రకంగానే ముందుకెళ్ళాలి మనం. అందుకనే భారత్ మాతాకి జై అంటున్నాం. అది మన దేశం అయితే ఇక్కడ మన యొక్క నేటివిటీ, మన యొక్క నేషన్ లో భాగంగా మన లోకాలు ఏమిటంటే తెలుగుదనం. కాబట్టి మనం ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మన ప్రాంతాన్ని మనం గుర్తించాలి. అవునా కదా? ఒక మాట చెప్పాడు అవును చూడండి, సార్. ఏ దేశమేగినా ఎందుకు Yes, sir. కాలినా పొగడరా Yes, sir. నీ తల్లి భూమి భారతిని అన్నది ఎవరు తెలుసా మీకు? ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. ఇది తెలుగు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. గురజాడ అప్పారావు. సో ఇలాంటి మనం తెలుసుకోవాలి. ఎంత ఇంగ్లీష్ లో ఉన్నా కూడా మన మాతృభాషలో ఉన్న కొన్నింటిని మనం నేర్చుకోవాలి. ఎంత చక్కగా ఉంది, ఎంత గొప్పగా ఉంది చూడండి ఆ వాక్యాలు. మనం భాష గొప్పతనం చూడండి, చదువుతుంటే ఎంత స్వీట్ గా మీకు మీ గుండెలో ఒక ధైర్యాన్ని ఇస్తుంది, ఒక ప్రేమనిస్తుంది. మన దేశం పైన, మన ప్రాంతం పైన ఒక భక్తిని కలగజేస్తున్నాయి ఆ మాటలు. ఏ దేశమేగినా ఎందుకు కాలిడినాడు. నువ్వు ప్రపంచంలో ఏ దేశమైనా వెళ్ళిపో, ఏ దేశం పైన కాలిడు అంటే అడుగు పెట్టు, అక్కడ ఉండు నువ్వు. కానీ మన దేశాన్ని గాని మన ప్రాంతాన్ని గాని ఎప్పుడు కూడా మనం చులకన భావంతో చూడకూడదు, అంటే తక్కువ చేసి చూడకూడదు. మన దేశాన్ని ఏం చేయాలి? పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు. మన అమ్మ మన దేశం. కాబట్టి ఎప్పుడైనా మీ మమ్మీని ఎవరైనా తిరుగుతుంటే మీరు ఊరుకుంటారా? ఊరుకోం సార్. మీ ఫ్రెండ్ కనుక ఒకసారి పుట్టుకుని ఎవరన్నా అనుకోండి, సమ్ టైమ్స్ మీ ఫ్రెండ్స్ అంటారు కదా ఊరికేనే, మన కొన్ని బూతులు వస్తాయి కదా, బూతులు. ఎవరైనా ఫ్రెండ్ అలా బూతులు మాట్లాడి మీరు ఏం చేస్తారు? వాడిని పట్టుకుని ఒకటే ఉఫ్ ఫైటింగ్ చేసేస్తారు మీరు. అంటే నీకు అప్పుడు కోపం కూడా వచ్చింది చూసిరా. కోపం తెలుసా మీకు? తెలుసు సార్. తెలుసు కదా. అంటే కొడతారు కదా మీరు ఇద్దరు వేరే వాళ్ళని. మీకు ఆకలైనప్పుడు కోపం తెలుసా? మనకు ఆకలైనప్పుడు కోపం వస్తుంది. ఆకలైనప్పుడు ఇంట్లో ఏం లేదనుకో, అప్పుడు మీరు ఏం చేస్తారు? వాటర్ బాటిల్, టిఫిన్ బాక్స్, ప్లేట్ కింద వేసి సౌండ్ చేస్తారు, మ్యూజిక్. యు క్రియేట్ ద గ్రేట్ మ్యూజిక్. చేస్తారు ఎప్పుడన్నా? మీ ఇంట్లో మ్యూజిక్ క్రియేట్ చేసారా మీరు? చేసే ఉంటారు. లేదంటే నువ్వు, మీ తమ్ముడు, లేదంటే నువ్వు, మీ అక్క, సమ్టైమ్స్ మీ ఇంట్లో ఉన్నటువంటి బ్రదర్ అండ్ సిస్టర్స్ అండ్ 2 బ్రదర్స్ ఆల్వేస్ క్వారలింగ్, అంటే కొట్టుకుంటుంటారు. అది కూడా గొడవని. కొట్టుకోరు ఎప్పుడన్నా మీరు? నిజం చెప్పండి, అబద్ధం ఆడకుండా. అబద్ధం ఆడకుండా నిజం చెప్పండి. అప్పుడప్పుడు సార్. అప్పుడప్పుడు కానీ రోజుకు 2 సార్లు. అది అప్పుడప్పుడే కానీ రోజుకు 2, 3, 4 సార్లు ఉంటుంది. అది మరి మనం ఏం చెప్తాంటే అప్పుడప్పుడే కదా. నిజం చెప్పని చెప్పాను, అబద్ధం వద్దు. నిజమే సార్. హానెస్ట్ గా ఉండాలి, మనం హానెస్ట్ గా ఉండాలి. అంటే ఒక 4 సార్లు కొట్టురా, 4 times a day, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అండ్ నైట్. Every day, every second. Every second, good. See here, every second fighting it. కదా. అలా కాబట్టి మన దేశాన్ని ఎక్కడ ఉన్నా మనం రెస్పెక్ట్ చేయాలని చెప్పాము. మన దేశం మాత్రమే కాదు, మన ప్రాంతాన్ని, మన భాషను కూడా రెస్పెక్ట్ చేయాలి. మన భాషను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే మనం ఊరుకుంటామా? ఊరుకోం కదా. లేదు సార్. లేదు కాక లేదు. ఎందుకంటే దట్స్ అవర్ మదర్ టంగ్ కదా. అది మన లోకల్ లాంగ్వేజ్. ఒక్కొక్క లోకల్లో ఒక్కొక్క భాషలో యాస ఉందని చెప్పాను. భాష మాత్రం ఒకటే, కానీ మాట్లాడే విధానంలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. దాన్ని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి, వాటిని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. ప్రాంతాన్ని బట్టి యాస ఉంటుంది, దాన్ని కూడా మనం గౌరవించాలని చెప్పాము. ఓకేనా?
ఈ రకంగా మన దేశంకు చాలా గొప్ప, మన ప్రాంతానికి మన భాషకు గొప్ప చరిత్ర ఉంది. మన దేశ అనేకమైన ఇతిహాసాలను కూడా మన భాషలో తర్జుమా చేసుకున్నాం, అంటే మార్చుకున్నాము, మనం వాడుకుంటున్నాం చెప్పాము. అవునా కదా? మీకు ఎవరికైనా శతక పద్యాలు వచ్చా? కొంచెం మన సమయం ఎక్కువ అవుతున్నట్టుంది, తగ్గిదామా? శతక పద్యాలు తెలుసా? అంటే చెప్పండి. వేమన శతకం, వేమన పద్యాలు. మనం చాలా మందికి ఎక్కువ తెలిసి వేమన పథకాలే కదా. వేమన శతకంలో ఉన్న పద్యాలు బాగొచ్చు కదా. వచ్చి సార్. ఒక్కడి వాడు. ధనము కూడబెట్టి దానంబు చెయ్యక తాను తినక లెస్సు దాచుగాక తేనెతీగ కూర్చి తెరువరి తీయగా విశ్వదాభిరామ వినురవేమ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ హర్ష, వెరీ గుడ్. సో అలాగా వెరీ గుడ్. అలా మనం కొన్ని వేమన శతకాల పద్యాలు నేర్చుకోవాలి. చాలా మంది కామన్ గా ఏమొచ్చు వేమన శతకం అంటే ఉప్పు కప్పు ఒక్క పోలిక రెండు వచ్చు కదా అందా. చూడ చూడ రుచుల జాడవేరు. ఇంకా తర్వాత ఏంటిది? పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినురవేమ చదివాం కదా. ఇలా అంటే తెలుగులో ఉన్నటువంటి గొప్పతనం చూడండి, చాలా చక్కగా ఇలా కొన్ని శతకాలు ఉన్నాయి మనకు. ఈ శతక పద్యాల ద్వారా చాలా ఈజీగా మనకు ఉన్నటువంటి లక్షణాలను తెలుసుకోవడం కొరకు, అంటే ఇవన్నీ మనకు ఎందుకు ఉపయోగపడుతుంది తెలుసా? ఇలాంటి పద్యాలు మనం నేర్చుకోవడం వల్ల పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నాం, అంటే మన వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవడానికి కొరకు వాళ్ళ సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పారు. సో మీరు ఇలాంటి వాటి నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు మనం ఏం చేసుకున్నాం, ఇలాంటి తెలుగు పద్యాలు చెప్పి నేర్చుకోవాలనుకో మనకు బోర్, నేర్చుకోం. అదే సినిమా పాటలు అన్నాం అనుకో ఈజీగా నేర్చుకుంటాం. ఇంకా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకు వచ్చింది ఏంటి? రీమిక్స్. ఏమొచ్చింది మనకు? రీమిక్స్ అంటే డీజే సాంగ్స్ అంటారు కదా, తెలుసా? సాంగ్స్ చూస్తారు కదా. డీజే మ్యూజిక్ రిథమ్ ఇస్తారు. అదే ఇప్పుడు ఉప్పు కప్పు రంబు నొక్కప్పులు ఇట్లా విన్నారు మనకు. అదే ఉప్పు కప్పు రంబు అని చెప్పి ఉప్పు 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 అని మ్యూజిక్ ఇస్తున్నారు చూసిన మధ్యలో, తెలుసా? డీజే. మళ్ళా ఉప్పు 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 కప్పు రంబు నొక్క పోలిక రెండు ఒక్క ఒక్క అట్లా ఆడుస్తామట. అలా మీరు ఎప్పుడు ఎగురుతా ఉంటారు మ్యూజిక్ చేస్తా ఉంటారు. అంటే మన మ్యూజిక్ లో కూడా మారిపోయింది, రిథమ్స్ అనేవి వచ్చాయి. అలాగే మన అందులో రకరకాలుగా ఫోక్ సాంగ్స్ ఉంటాయి, జానపదాలు. తెలుసా మీకు ఫోక్ సాంగ్స్? జనపదాలు తెలుసా? ఇప్పుడు విన్నారా? అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఏం తెలుసా? విన్నా. ఇప్పుడు లేటెస్ట్ సినిమాలో కూడా వచ్చింది, పాటను పెట్టారు అందులో. సినిమాలు చూసారా మీరు? ఈ భుజం మీద కడవా విన్నారా పాట? దాని కుడి భుజం మీద కడవా ఇంకేముంటది అది మీరు చూడండి. అలాంటివి ఉంటాయి. ఇంకా శ్రీకాకుళంలో చాలా గొప్పగా పాడుతూ ఉంటారు. ఇంకా మీరు అలాంటి జనపద తెలుసుకోవాలి, జనపద తెలిసి ఉండాలి. ఆడొస్తా జానకి కోడి పందెము ఆడి గెలిచొస్తా జానకి కోడి పందెము, ఆడొద్దు బావ ఆడి ఓడొద్దు బావ కోడి పందెము, కొనుకొమ్మ లొంగినాయి గోవులే గెలిచినాయి, కొనుకొమ్మ లొంగినాయి గోవులే గెలిచినాయి, ఆడొస్తా జానకి కోడి పందెము ఆడి గెలిచొస్తా జానకి కోడి పందెము. ఏంటిది ఇది? ఏంటిది మనకి? yes, it is called folk song. ఫోక్ అనేది మన ప్రాంతంలో ఉన్న వాళ్ళే కొంచెం వెనకబడి ఉన్న ప్రాంతాల్లో వాళ్ళు బాగా అలసిపోతారు కదా, సాయంత్రం బాగా కష్టపడి పనిచేసిన తర్వాత. అప్పుడు వారి రిలాక్సేషన్ కొరకు వేసవి కాలంలో సాయంకాలం పూట బయట కూర్చొని ఇలా పాటలు పాడుతూ కొన్ని డ్యాన్సులు చేయడం వల్ల వాళ్ళు రిలాక్స్ అయ్యేవాళ్ళు. కాబట్టి వీ షుడ్ రెస్పెక్ట్ దట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఆల్సో. మనం కేవలం మన యొక్క పెద్ద పెద్ద సినిమాల్లో వచ్చే వాళ్ళే కాదు, ఇలాంటి పాటలు కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. ఎవరో నేర్చుకోండి, అందులో కూడా చాలా నీతి ఉంటుంది మనకు, అందులో కూడా మనకు చాలా నీతి ఉందని చెప్పాను. సో ఈ రకంగా మనకు శతకాలు చూసినప్పుడు శ్రీకాళహస్తీశ్వర శతకము, సుమత శతకము, వేమన శతకము, నీతి శతకము, భర్తృహరి అని ఇలా మనకు చాలా ఉన్నాయి. చాలా పదుల సంఖ్యలో శతకాలు ఉన్నాయి. సో కనీసం మనము ఒక్క శతకంలోని కొన్ని పద్యాలైనా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. చేస్తారు కదా మరి ఇప్పుడు
నేర్చుకుంటా లేదా? అలా నేర్చుకోవడము నేర్చుకుంటాం ఇప్పుడు నేను సార్. వాడినట్టుగా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. కొన్ని జానపదాలు నేర్చుకోవాలి, అలాగే కొన్ని కథలు స్టోరీస్ నేర్చుకోవాలి. మనకు స్టోరీస్ చాలా తెనాలి తెలుసు, తెలుసు సార్. ఎస్ తెనాలి రామకృష్ణ మంచి హాస్యం అంటే హ్యూమరస్ అంటే హాస్యం ద్వారా చాలా గొప్ప గొప్ప కథలు, అందులో మంచి మొరాలిటీ ఉంటది, మరియు మనకు హాస్యాన్ని ఇస్తాడు అతను. సో అలా తెనాలి రామకృష్ణ నీతి కథలు ఉన్నాయి. మనకు చిన్నయ్య సూరి రాసినటువంటి పంచతంత్రం ఉంది, సాంస్క్రిట్ లో రాశారు వాటిని పంచతంత్ర కథలు, కానీ తెలుగులోకి మార్చాము. ఇప్పుడు మనకు పంచతంత్ర కథలు ఈటీవీలో కూడా వస్తాయి, వాటిని చూడండి. కానీ చూడడం కన్నా మీరు చదవడం ద్వారా ఎక్కువగా మన మైండ్ ఏం చేస్తారంటే విజువలైజ్ చేసుకుంటాము. ఆ విజువలైజ్ చేసుకోవడం వల్ల మీలో క్రియేటివిటీ థాట్స్ బాగా పెరుగుతాయి. ఎస్ అండర్స్టాండ్. మనం చూసినప్పుడు మనకు క్రియేటివిటీ రాదు. మీరు టీవీలో ఏదైనా ఒక మంచి కథను కానీ, యూట్యూబ్ లో కానీ మీరు చూస్తూ ఉంటారు, మొబైల్లో కానీ, ట్యాబ్ లో కానీ, ల్యాప్టాప్ లో కానీ, టెలివిజన్ పైన కానీ చూస్తారు. అప్పుడు మనకి క్రియేటివిటీ ఎక్కువగా ఉండదు. కానీ మీరు ఎప్పుడైతే ఒక పుస్తకం తీసుకుని ఒక కథ చదువుతున్నప్పుడు ఆ కథలో ఉన్న ప్రతి క్యారెక్టర్ ని మీ మనసులో మీరు ఊహించుకుంటారు, ఎస్యూమ్ చేస్తాం మనం. అవును కదా? అలా ఊహించుకున్నప్పుడు మనకి క్రియేటివిటీ అనేది చాలా పెరిగిపోతుంది. అందుకనే మీరు చేయాల్సింది ఏంటంటే మన భాషను అద్భుతంగా మనం నేర్చుకోవాలంటే మన భాషలో ఉన్నటువంటి కొన్ని పుస్తకాలు మనం చదవాలి. అట్లీస్ట్ ఫస్ట్ మనం చదవాలంటే మనకి ఏం కలగాలి, ఏముండాలి? ఇంట్రెస్ట్ కావాలంటే ఏం చదవాలి? కథల పుస్తకం చదవండి. ఒక కథల పుస్తకాన్ని ఎంచుకొని అందులో ఉన్న కొన్ని స్టోరీస్ చదవండి. అలా రోజుకు ఒక కథ. సండే బుక్స్ తెలుసు కదా మీకు? సండే మ్యాగజైన్స్ వస్తాయి, చూసారా పేపర్లు? మీ ఇంటికి పేపర్స్ వస్తాయా? ఫజిల్ ఫిల్అప్ చేస్తున్నాం కదా, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఫజిల్ ఫిల్అప్ చేయడం మంచి మెమరీ యాక్టివిటీ. సో అలాగే అందులో కూడా కొన్ని మనకు చిల్డ్రన్ స్టోరీస్ ఉంటాయి, మీకు బొమ్మలు వేయడానికి కొన్ని ఉంటాయి, వాటిని వాడుకోండి, యూజ్ చేయండి. ఆ రకంగా మనము మళ్ళీ మన భాష మీద పట్టు సాధించాలి. నువ్వు ఫజిల్ బుక్ చేస్తున్నావు కదా, అప్పుడు మన యొక్క పదం అంటే వొకాబులరీ బాగా పెరుగుతుంది. అలా పదాలు ఫిల్అప్ చేయడం వల్ల వొకాబులరీ అనేది బాగా పెరుగుతుంది, అది చాలా పెంచుకోవాలి. అయితే మీకు ఉన్నటువంటి 2 భాషలలో నేర్చుకోవాలి. అది అలాంటి ఫజిల్ ఇంగ్లీష్ లో చేయండి, తెలుగులో చేయండి. అప్పుడు మనకు 2 భాషల మీద అద్భుతమైన పట్టును సాధిస్తారు మీరు. ఎస్, అప్పుడు మీరు 2 లాంగ్వేజెస్ కెన్ స్పీక్ ఈజీలీ అండ్ పర్ఫెక్ట్లీ ప్రొఫిషియన్సీ కదా. ఎంతో ప్రొఫిషియన్స్ తోటి మనం ఈజీగా మాట్లాడగలుగుతాం 2 లాంగ్వేజెస్. ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్ కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ గా మనం చెప్తాం. ఓకేనా? కమ్యూనికేషన్ మీరు ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంగ్లీష్ మనం వాడుతూ ఉంటాం కాబట్టి అలా కమ్యూనికేట్ చేయడానికి వాటిని ఉపయోగించుకోవాలి. అవునా కదా? ఉపయోగించుకోవాలా వద్దా? అందుకని దాన్ని నేర్చుకోండి. అలాగని చెప్పేసి మన మాతృభాషను తక్కువగా చిన్న చూపు చూడకూడదు. అందుకనే మన మాతృభాషలో ఉన్న గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలని చెప్తా ఉన్నాం. తెలుసుకుంటారు కదా? ఇస్ క్లియర్? ఇంకా మనకు చాలా గొప్ప గొప్ప పుస్తకాలు ఉన్నాయి. అలాగే తెలుగులో ఓకే గుడ్ గుడ్. తెలుగులో ఉన్నటువంటి కొంతమంది గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకుందాం. చెప్పండి మీకు తెలిసిన వాళ్ళు. మన దేశానికి సేవ చేసిన గొప్ప వ్యక్తులు ఉన్నారా మన యొక్క తెలుగు ప్రాంతం నుండి? చెప్పాలి. మదర్ టెరిసా వెరీ గుడ్. కానీ మన తెలుగు కాదు కదా మదర్ టెరిసా. నేను అనేది మన ప్రాంతము, మన తెలుగు నుండి వచ్చి దేశానికి సేవ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలుగు కాదు కదా, మన ప్రాంతం తెలుగు వాళ్ళై ఉండాలని చెప్తున్నాను. వివేకానంద సార్. వివేకానంద బెంగాల్ నాన్న, వెస్ట్ బెంగాల్. రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాల్. నేను అడిగింది తెలుగు నుంచి రావాలి. ఓకేనా? తెలుగు ప్రాంతం వాళ్ళ అయి ఉండి మన దేశంలో ఎప్పటికీ గుర్తుండే చిరస్మరణీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఆల్సో వెస్ట్ బెంగాల్. అయితే చెప్పండి, ఇక్కడ చూసారా ఒక తెలుగు పదం పలక చూడండి, చిరస్మరణీయుడు, చిరస్మరణీయత, వెరీ గుడ్ వెరీ గుడ్. ఎస్ వెరీ గుడ్. గురజాడ అప్పారావు.
ఇంకో వాడు చెప్తాను. రైట్, ఓకే, మన టైం ఎక్కువ వాడుకున్నాం. అందరికి తెలుసు కదా ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పారు ఒకరు. రవీంద్రనాథ్ ఠాగూర్ మనం ఎందుకు గుర్తుంచుకున్నాం చెప్పండి? అతను ఏం చేశాడు? నావెల్స్ రాశారు సార్. నావెల్స్ రాశాడా? ఓకే, ఏ నావెల్ రాశాడు? వెరీ గుడ్, నావెల్స్ రాశాడు. ఏదైనా చదివావా నావెల్ నువ్వు రవీంద్రనాథ్ ఠాగూర్ది? నో సార్. జనగణమన కానీ మనం ఒకటి చదువుతాం, రోజు చదువుతాం తెలుసా అతనిది? మనం స్కూల్కి వెళ్ళినప్పుడు ప్రతిరోజు ఒకటి చదువుతాం రవీంద్రనాథ్ ఠాగూర్ది. ఏదో చెప్పండి. జనగణమన సార్. Yes, yes, జనగణమన yes. సార్. జనగణమన ఎంతమందికి వచ్చు? తప్పు పోకుండా. నాకు వచ్చు సార్. నాకు వచ్చు తప్పు సార్. పోకుండా, నాకు వచ్చు సార్. తప్పు పోకుండా అందరూ వాడతారు. అయిపోయింది అంతే. లేదు సార్, బాగా వస్తుంది. గుంపులో గోవింద, నాకు వచ్చు సార్. దాని ఏమంటే గుంపులో గోవింద అంటారు కదా. సో అది కూడా నేర్చుకోవాలి. జనగణమన మన యొక్క నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్ కదా. కాబట్టి అది ఆ పాటను, నేషనల్ యాంథమ్ ని రచించిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. అందుకని గుర్తుంచుకున్నాం. మీ అందరికి వచ్చా నేషనల్ యాంథమ్? వచ్చా లేదా? తెలుసు వచ్చు సార్. సార్. ఒక్కసారి నా కొరకు. రైట్, స్టార్ట్. యాక్చువల్ లేవాలి, మనం జూమ్ మీటింగ్ కానీ లేవకూడదు, కానీ ఒకసారి రైట్. ఎవరైతే తప్పులు లేవడో చూస్తా. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత మరాఠా ద్రావిడ వంగ బిందు హిమాచల యమునా గంగా ఉచ్చల జల జల తరంగా तब शुभ नामे जाने तब शुभ आशीष गाहे जाहे तब जय गाथा जनगणमन मंगलाधिनायक जय भारत भाग्य विधाता जय हे जय రైట్, గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇలా మన నేషనల్ యాంథమ్ ఎవరు రాశారంటే చెప్తున్నాం, రవీంద్రనాథ్ ఠాగూర్ అని. అలాగే వందే మాత్రం ఎవరు రాశారని చెప్తారు? నేషనల్ సాంగ్ ఎవరు రచించారు? వందే మాత్రం రచించారు ఎవరు? బంకిం చంద్ర వెరీ గుడ్, ఎస్, వెరీ గుడ్. బంకిం చంద్ర చటర్జీ చెప్పాం. ఇప్పుడు మన రెండు వచ్చినాయి, నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్, అండ్ అలాగే మనకు తెలుసు కదా మన నేషనల్ యాంబ్లం తెలుసు కదా మీకు? నేషనల్ యాంబ్లం 3 లయన్స్ అంటాం. కనిపించని 4వ సింహమే నేను. మీకు 3 కనిపిస్తాయి కదా, అది 4 నేనే. కనిపించిన 4వ సింహాన్ని నేనే. ఓకే, సో అది ఎక్కిస్తున్నాం మనము అశోకుని యొక్క పిల్లర్ నుంచి తీసుకొని తెలుసు మనకు. అలాగే మన దేశం యొక్క గొప్పతనం చెప్పాలంటే మనం ఉపయోగించే నేషనల్ ఫ్లాగ్ ఉంది కదా, నేషనల్ ఫ్లాగ్. యూనో నేషనల్ ఫ్లాగ్? మరి నేషనల్ ఫ్లాగ్ రూపొందించింది ఎవరు? పింగళి వెంకయ్య సార్. నేషనల్ ఫ్లాగ్ పింగళి వెంకయ్య నాయుడు ఇస్ బిలాంగ్స్ టు తెలుగు. అది అర్థమైందా? మరి చెప్పలే కదా ఇప్పుడు మనకు అర్థమైంది కదా. నేషనల్ లెవెల్లో మనం బాగా గుర్తుంచుకునే వ్యక్తి ఎవరంటే పింగళి వెంకయ్య నాయుడు మన యొక్క నేషనల్ ఫ్లాగ్ ని డిజైన్ చేశారని చెప్తా ఉన్నాం. కాబట్టి మన తెలుగు అన్నప్పుడు మనం గర్వపడే వ్యక్తులు ఉన్నారా లేదా? ఎస్, we should be proud, you know. మనం గర్వపడుతున్నామని పింగళి వెంకయ్య నాయుడు గర్వపడుతున్నాము. అలాగే ప్రతిజ్ఞ తెలుసా? ప్లెడ్జ్ 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 ప్లెడ్జ్. ఏంది ప్లెడ్జ్? మీకు ఇంగ్లీష్ లో వస్తా, తెలుగులో వస్తా? ప్లెడ్జ్ రెండిట్లా రాదా? రెండిట్లా రాదు కదా. అప్పుడప్పుడు కొంచెం ఇరుగుడు గుంపులో గోవిందనే. ఇంగ్లీష్ సార్, ఇంగ్లీష్. ఆ యొక్క
గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ ప్లెడ్జ్ రచించిన వారు? హూ రోట్ ద ప్లెడ్జ్? ఎస్, పైడిమర్రి వెంకట సుబ్బారావు. హీఈస్ ఆల్సో తెలుగు. కాబట్టి మన దేశంలో అందరూ పాడుతున్నటువంటి ఈ ప్రతిజ్ఞ ఏదో ప్రతిజ్ఞను రూపొందించిన వ్యక్తి పైడిమర్రి వెంకట సుబ్బారావు. మన యొక్క జాతీయ పతాకానికి సెల్యూట్ చేస్తున్న భారతదేశం జనాభా అంతా కూడా ఆ పతాకాన్ని రూపొందించిన వ్యక్తి మన యొక్క పింగళి వెంకయ్య. ఎస్, బోత్ ఆఫ్ తెలుగు, దట్స్ వై వి ప్రౌడ్ ఆఫ్ అవర్ మదర్ టంగ్. సో అందుకని మనం తెలుగులో వాడడం గొప్ప వాళ్ళు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, తెలుసు కదా? ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఉన్నారు. అందుకని ఎస్, మన తెలుగు కూడా మనం చేసుకోవాలి. అలాగే మనకు ఉన్నటువంటి ఇంకా ముఖ్యమైన వ్యక్తుల్లో ఆ రోజుల్లో సరోజిని నాయుడు గారు స్వాతంత్ర్యంలో ఉన్నారు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఉన్నారు, అలాగే అల్లూరి సీతారామరాజు ఉన్నాడు, కొమరం భీమ్ ఉన్నాడు, తెలుసు కదా? ఇంకా ఇంకా చాలా 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 మంది, సంగం లక్ష్మీబాయి, మల్లు స్వరాజ్యం, లేటెస్ట్ వరకు చాలా మంది ఉన్నారు. కొంతమంది గురించి అయినా మనం తెలుసుకోగలగాలి వారి గురించి. ఓకే, ఇక లేటెస్ట్ చూసుకుంటే పివి నరసింహారావు మన రాష్ట్రం నుండి, అంటే తెలుగు నుండి మన దేశానికి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తుల్లో ఉన్నారు. పివి పాములపర్తి వెంకట నరసింహారావు గారు ప్రధానమంత్రి. హీ వర్క్డ్ యాజ్ పిఎం, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. తెలుసా మీకు? తెలుసా తెలీదా? తెలుగు తెలుగు వ్యక్తి, తెలుగు మాత ముద్దు బిడ్డ అంటాం మనం. కాబట్టి ఆయన ఎవరు అంటే పివి నరసింహారావు. అతనికి చాలా భాషలు వచ్చు. మనకు వచ్చినవి ఏం తెలుసా? మనకి ఎన్ని భాషలు వచ్చు? ఎన్నొచ్చు మనకు? తెలుగు, రెండోది ఇంగ్లీషు, తోడా తోడా హిందీ. తోడా తోడా అంటే కూడా తెలుసు నాకు హిందీ. మొత్తం వచ్చా నీకు హిందీ? శ్రీత మొత్తం వచ్చా? నాకు కొంచెం నేర్చుకోవాలి, నేను కూడా నేర్చుకోవాలి కొంచెం మీలాగా, ఇంకా నేర్చుకోవాలి కదా. కానీ పివి నరసింహారావుకి ఎన్ని భాషలు వచ్చో తెలుసా? చెప్పండి, ఎవరికైనా తెలుసేమో? 14 languages, sir. Yes, 14 not only 14 plus languages also. చెప్పారు, చూశారు కదా? అంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత రిటైర్డ్ అయిపోయాడు. రిటైర్డ్ అంటే ఏంటిది? అంటే ఏజ్ ఎక్కువైపోయింది అంటాం కదా. ఏజ్ ఎక్కువైపోయింది, వాళ్ళని రిటైర్డ్ పీపుల్ అంటాం. రిటైర్ అయిన తర్వాత అందరూ ఏం చేస్తారు? ఇంట్లో టీవీయో రేడియోనో పెట్టుకోను, లేకపోతే మీలాంటి చిన్న చిన్న పిల్లలు, తాత ఉంటాడు, ఆయన తాత అయిపోయిన కాబట్టి మనం ఉంటారు, వాళ్ళతో ఆడుకుంటుంటారు కదా అని మీరు అనుకుంటారు. కానీ పివి నరసింహారావు ఏం చేసిండు తెలుసా? ఒక పని చేసిన ఆయన, ఒక పుస్తకం రాసిండు. ఏం రాసిన ఆయన? ఒక పుస్తకాన్ని రాసిండు. రాసిన పుస్తకాలు ఏ బుక్ రాశారు చెప్పండి? సహస్ర ఫన్. గుడ్. 1000 పడగలు, విశ్వనాథ సత్యనారాయణ. 1000 పడగలని విశ్వనాథ సత్యనారాయణ తెలుగు కవి రాసినటువంటి ఆ పుస్తకాన్ని మన పివి నరసింహారావు హిందీలోకి ట్రాన్స్లేట్ చేసిండు, సహస్ర ఫన్ అని. అది మాత్రమే కాదు, ఆయన యొక్క బయోగ్రఫీ రాస్తున్నాడు, ఆటోబయోగ్రఫీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 70+ or 80. ఆయన బయోగ్రఫీ తెలుసు, ఆటోబయోగ్రఫీ. ఇన్సైడర్ లోపలి మనిషిని అతను రాశాడు. ఆ బుక్ ని మొత్తం తనే ల్యాప్టాప్ పైన టైప్ చేశాడట. వాళ్ళ కూతురు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ పుస్తకాన్ని బయట ఇచ్చి టైప్ చేసుకోలేదంట, అతనే రాసిన పుస్తకాన్ని కంప్లీట్ గా ల్యాప్టాప్ పైన టైప్ చేసుకొని ఆ పుస్తకాన్ని ప్రింటింగ్ ఇచ్చాడు. అంటే సమయాన్ని ఎలా ఉపయోగించుకో చూడండి. ఏదో టైమ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్, దట్ మీన్స్ 60+ 70+ అని చెప్తున్నాం. ఆ 70+ వయసులో కూడా అతను ఇంట్లో టైం వేస్ట్ చేయకుండా రాసిన పుస్తకాన్ని తనే టైప్ చేసుకున్నాడు. అంటే ఇది గొప్ప క్యారెక్టరా కదా? అంటే కష్టపడే తత్వం. అందుకనే మనం రెస్పెక్ట్ చేయాల్సిందో తెలుసా? సీనియర్ సిటిజన్స్ కి మనం ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాలి. మనం అనుకుంటాం మన తాతయ్య కదా చెప్పి, ఏ తాతయ్య రా, ఏం చేస్తున్నావు, నీకేం తెలుసు ఇంగ్లీష్ గురించి, నేను మొత్తం ఇంగ్లీష్ లో మాట్లాడతా, నాకు ఇంగ్లీష్ బాగొచ్చు అని చెప్పి మనం మన తాతయ్య వాళ్ళని ఫ్రెండ్స్ అంటే చాలా చులకన, చిన్న చూపు చూస్తాం. వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటాం, కానీ వాళ్ళకి చాలా తెలుసు. అందుకనే మీరు చేయాల్సిన పని అంటే, మీకు ఎప్పుడైనా టైం దొరికితే యూ హ్యావ్ టు బి స్పెండ్ సమ్ టైమ్ విత్ యువర్ గ్రాండ్ పేరెంట్స్.
Don't ask silly things. You ask about the past. You ask about the past. అంటే వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నది, మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలా చదువుకున్నారు, ఏం చేశారు, మన నేచర్ మన యొక్క ప్రకృతి ఎలా ఉన్నది, మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, మీరు ఉద్యోగం చేసేప్పుడు ఎలా, మీరు చదువుకున్న సమయంలో ఎలా ఉన్నారు, ఇలా అడగండి. వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చాలా చెప్తారు. అంటే హౌ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాస్ చేంజ్డ్ మనకు అర్థమవుతుంది. హౌ నేచర్ వాస్ చేంజ్డ్ వీ కెన్ అండర్స్టాండ్. హౌ వెదర్ చేంజ్డ్, యునో మీకు తెలుసా, వెదర్ వేర్, క్లైమేట్, వెదర్ అండ్ క్లైమేట్ బోత్ ఆర్ డిఫరెంట్. సో దాన్ని ఖచ్చితంగా వాడాలి. అందుకని వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు క్లైమేట్ అడగండి, ఇప్పుడు మనం మాట్లాడినప్పుడు వెదర్ గురించి మాట్లాడండి. ఇలా తెలిసిన పెద్దవాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. అడిగినప్పుడు 10 రూపాయలు నాకు ఫంక్షన్ ఉంది, బర్త్డే పార్టీ ఉంది కాబట్టి తాత ఒక 5,000 రూపాయలు అకౌంట్లో కొట్టు, లేదా బేకరీ ఉంది, బేకరీ పోయి తప్ప తొందరగా నాకు ఒక కూల్ కేక్ కావాలి ఇప్పుడు. వీటి కాదు, ఎగ్ పఫ్, కర్రీ పఫ్, పిజ్జా, బర్గర్, వీటి పోదాము. తర్వాత మన కార్బోనేట్ వాటర్, కార్బోనేట్ వాటర్ తెలుసా మీకు? కార్బోనేట్ వాటర్, థమ్స్ అప్, టేస్ట్ ద థండర్. ఎంతమంది అవుతారు? నిజం చెప్పాలి, హానెస్ట్ కూడా మన దగ్గర, నిజాయితీ. ఎస్, వెరీ గుడ్. అయితే తెలుసు కదా, థమ్స్ అప్, టేస్ట్ ద థండర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది మహేష్ బాబు. బాబు యొక్క అభిమానులు అందరూ కూడా అందరూ చూపిస్తారు, ఎస్ 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 థమ్స్ అప్, థమ్స్ అప్ అని. కానీ అది మన దేశానికి కాదు, మన ఆరోగ్యానికి మంచిది కాదు. ఎగ్ పఫ్స్ ఎంతమంది తింటారు? స్కూల్కి వెళ్ళినప్పుడు బ్రేక్ టైంలో పక్కనే ఉన్న బేకర్కి వెళ్ళిపోయి ఎగ్ పఫ్, కర్రీ పఫ్, పిజ్జా, ఈసారి మనం పిజ్జా ఆర్డర్ చేద్దాం, తింటారు కదా. అబ్సల్యూట్లీ ఇట్ ఇస్ నాట్ అవర్ ఫుడ్. మన ఫుడ్ కాదు, మన సాంప్రదాయాన్ని, మన లోకల్ ఫుడ్ కాదు, మన కంట్రీ ఫుడ్ కాదు. దానివల్ల అందులో వాడే మైదా పిండి ఏదైతే ఉందో అది మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైంది. మీ తాతయ్యని అడగండి ఒకసారి, తాతయ్య నువ్వు ఎప్పుడైనా పిజ్జా తిన్నావా, ఎప్పుడైనా ఎగ్ పఫ్ తిన్నావని అడగండి, చెప్తారేమో. వాళ్ళు తిన్నారేమో అడగండి. ఎప్పుడైనా మీరు చెప్పిన కార్బోనేట్ వాటర్, థమ్స్ అప్, టేస్ట్ ద థండర్, ఈ థండర్ వాళ్ళు టేస్ట్ చేసిన అడగండి. వాళ్ళు స్వచ్ఛమైన పాలు, తెలుసు కదా, అమృతం. అమృతం కూడా చూసారా? అమృతం అంటే దేవతలు తాగేవాళ్ళట. దేవతను చూసారా? చూడలే. ఇప్పుడు నేను దేవుడు, నేను దగ్గర ఉన్నంటే నేను తాగాను అమృతం. అంటే ఏదనుకుంటారు అమృతం అంటే? కౌ మిల్క్. కౌ మిల్క్ ఈజ్ అమృతం. గుర్తుంచుకోరా? స్వామి వివేకానంద ఒకసారి అంట ఫారెన్ వెళ్ళిండంట. తెలుసు ఎందుకు స్వామి వివేకానంద చాలా గొప్ప వ్యక్తిగా మనం భావిస్తాం కదా. ఎందుకు గొప్పవాడాడు తెలుసు స్వామి వివేకానంద? ఎందుకు గొప్పవాడాడు? ఎందుకంటే మన దేశంలో నుండి సంస్కృతి సాంప్రదాయాలను, ఆచారాలను, మన దేశ యొక్క గౌరవాన్ని ప్రపంచంలో చాలా గొప్పగా ఉంచాడు. అందుకనే గొప్పవాడయ్యాడు. అందుకనే ఒకసారి ఫారెన్ వెళ్ళినప్పుడు అడిగారంట వాళ్ళ క్వశ్చన్, జర్నలిస్ట్, విచ్ ఇస్ ద మిల్క్ ఈస్ ద బెస్ట్ అని, విచ్ మిల్క్ ఈస్ ద బెస్ట్ అని క్వశ్చన్ అడిగారు. అబ్సల్యూట్లీ సెడ్ బఫెలో మిల్క్ ఈస్ ఆల్వేస్ బెస్ట్ అని. బఫెలో మిల్క్ ఈస్ ఆల్వేస్ బెస్ట్ కదా. వాళ్ళందరూ క్లాప్స్ కొట్టారు, అబ్బబ్బబ్బబ్బ మస్తు ఆన్సర్ చెప్పినామని చెప్పి. మరి బఫెలో మిల్క్ బెస్ట్ అయినప్పుడు మరి మీరు ఎందుకండి గోమాత 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 అంటారు? గోవు కన్నా కూడా బఫెలో మిల్కే బెస్ట్ కదా అన్నాడు. అప్పుడు వివేకానంద ఏమని ఆన్సర్ ఇచ్చారు తెలుసా? మీరు పాల గురించి అడిగారు కాబట్టి నేను బఫెలో మిల్క్ అని చెప్పాను. మా యొక్క కౌ ఇచ్చేది పాలు కాదు, అమృతం అని చెప్పాను. కాబట్టి మీరు అమృతం గురించి అడుగుంటే నేను అప్పుడు చెప్పేటోండి అని చెప్పాను. సో అంటే మాకు ఏమర్థమైంది ఇక్కడ? మన యొక్క ఆవును వివేకానంద ఎక్కడ ఉంచాడు తెలుసా? అమృతంతో పాటు, అంటే అంత ఉన్నతమైన స్థలం ఉంచాడు. చాలా మంది ఆవులు పెంచుకుంటున్నారు. మీకు ఏమైనా పొలాలు ఉంటే ఒక ఆవు పెంచుకోండి, అఫెక్షనేట్ ఉంటుంది, చాలా ప్రేమిస్తా ఆవు. దాని దూడ చూసినా కౌ ఒకసారి చూడండి, దాంతో ఆడుకోండి, చాలా చాలా ఫ్రెండ్షిప్ చేస్తుంది, మీతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. మీ డాగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది, మిమ్మల్ని గుర్తిస్తుంది, మీ దగ్గరకు వస్తుంది. అవకాశం ఉంటే ఒక ఆవు పెంచుకోండి. అలాగా మనకి గ్రాండ్ పేరెంట్స్ తోటి ప్రతిసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వీ లెర్న్ ఎ లాట్. మన సబ్జెక్టులు ఎక్కడ దొరకదు ఆ నాలెడ్జ్, ఎవరు చెప్పలేరు, ఎక్కడ కూడా మనం పొందలేము. అది మనం అలాంటి జ్ఞానం మనకు కావాలంటే మన దగ్గర ఓల్డ్ సిటిజన్స్ రెస్పెక్ట్ చేసి అక్కడ నేర్చుకోవాలి. ఇట్స్ క్లియర్.
ఓకేనా? సో ఇంకా మనం తెలుసుకున్నాము. ఇంకా ముఖ్యమైన భాగంగా కొంతమంది కవుల గురించి ఒక్కసారి చెప్పేసి మనం కంక్లూజన్ వద్దాం. ఇంతకు చెప్పారు, ఏ దేశం ఎగినా ఎందుకు కాలినా పొడరా నీ తల్లి భూమి భారత్ అని చెప్పాను. ఎవరంటే మీరు చెప్పారు? గురజాడ అప్పారావు, అతను గొప్పవాడే. తర్వాత వీరేశలింగం పంతులు, ఇంకా గురజాడ కన్యాశుల్కం అనేటువంటి పుస్తకాన్ని రాశాడు. విశ్వనాథ సత్యనారాయణ 1000 పడగలు, ఇంతకు చెప్పారు సహస్రఫాన్ అని. అలాగ దాన్ని ఈ 1000 పడగల పుస్తకాన్ని హిందీలోకి మార్చింది కూడా ఒక తెలుగు వ్యక్తి. అసలు ఈ 1000 పడగల అనే పుస్తకాన్ని తెలుగు మొట్టమొదటి రాసింది మన యొక్క విశ్వనాథ సత్యనారాయణ. తర్వాత దాశరథి కృష్ణమాచార్యులు ఉన్నారు, చాలా గొప్ప కవి. అగ్నిధార అనే పుస్తకాన్ని రాశాడు. ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి వాళ్ళకి. ఓకేనా? ఇంకా దేవులపల్లి కృష్ణ శాస్త్రి కృష్ణపక్షం, ఇవి చాలా ఉన్నాయి మనకి. ఇంకా సీనారే తెలుసా? సి నారాయణ రెడ్డి విశ్వంభర, ఏముంటది అది? విశ్వంభర అని ఒక కవి ఉంటుంది. ఇవన్నీ కూడా దాని ద్వారా అతను మన జ్ఞానపీఠ అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత మనకు బాగా నచ్చిన కవి ఉన్నాడు శ్రీశ్రీ. ఎప్పుడైనా శ్రీశ్రీ కవిత్వాలు తెలుసా? కవి తెలుసా? మీరు కవి రాస్తారు కదా, కవిత్వం మీరు రాసిన పోయట్స్. ఎస్, ట్రై టు రైట్ ఇట్. అంటే మన మైండ్ లో ఒక ఆలోచన వచ్చినప్పుడు మీరు కొన్ని పోయమ్స్ రాయడం నేర్చుకోవాలి. అమ్మ గురించి అయినప్పుడు మీ అమ్మకు కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదా. మీ మమ్మీని ఎలా అబ్జర్వ్ చేశారు, అమ్మని ఎలా అబ్జర్వ్ చేశారు, ఎలా కష్టపడుతుంది కుటుంబం కొరకు, ఆమె హౌ షీ వాజ్ ఇంటెలిజెంట్, ఎలా ఆమెకున్న తెలివితేటలు ఎలా ఉన్నాయి, వీటిని ఉపయోగించి ఒక పోయం అలా రాయడం మొదలు పెట్టండి. అలా రాస్తున్నప్పుడు మన యొక్క క్రియేటివిటీ పెరుగుతూ ఉంటుంది, మీ భాష పైన పట్టు పెరుగుతూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి దాన్ని ప్రారంభించాలి. అలా చూసినప్పుడు శ్రీశ్రీ మహాప్రస్థానం ఒక రాశాడు. తెలుసా మీకు ఎవరికైనా పుస్తకం పేరు? మహాప్రస్థానం. అందులో రాస్తాడు, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అంటాడు. ఎస్, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్నాడు. అది మాత్రమే కాదు, పరస్పర హరణోద్యోగం అన్నాడు. కోపంతో ఉన్నాం. నరజాతి చరిత్ర సమాప్తం రణరక్త ప్రవాహ సత్వం. ప్రవాహం అంటే ఒకరినొకరు పొడుచుకొని వస్తున్నాం ఆ రోజుల్లో. కాబట్టి ఇలా చాలా గొప్పగా తను రాసుకోబోతాడు. ఇంకేం చేశాడు? ఒక వాక్యంలో రాసిన ఒక స్టాంజాలో ఏమని, బలవంతులు దుర్బల జాతిని బానిసలను కావించారంటాడు. నరహంతులు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికి ఎక్కిరి. ఇలా చదువుతా ఉంటే మనం అంటారు కదా గూస్ బంప్స్, మన ఇంగ్లీష్ చెప్తారు కదా, గూస్ బంప్స్ అంటే మన పైన నుండి రోమాలు నిక్కబుర్చుకుంటాయంట తెలుగులో. అయితే మంచి మాట. రోమాలు నిక్కబుచ్చుకుంటే మనం ఏదైనా మంచి గొప్ప విషయం అయినప్పుడు మీ శరీరం పైన ఉన్నటువంటి వెంట్రుకలు ఇలా నిటారుగా నిల్చుంటాయి. ఎప్పుడైనా కలిగిందా మీకు అలాగా? ఇప్పుడు వింటర్ లో సార్ కలుగుతుందా? నేను చెప్తుంటే ఆ బాబు సలికయ్యేది అది వేరు, అది కాదని చెప్పేది. ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు తెలుసుకున్నప్పుడు రావాలి. ఈ చలికి వింటర్లో వచ్చింది, వెనకాల చెండగా వచ్చింది, ఇది కాదు నాయన మనం చెప్పుకున్నది కాదు. అర్థమైందా? చలికి చెండ ఇవి లేవు, అది కాదు. మన లోపల ఒక ఆవేశము, ఒక ఆలోచన, ఒక సంతోషము అలా కలిగినప్పుడు మన రోమాలు నిక్కపరుచుకుంటాయంట. దాన్ని గూస్ బంప్స్ అంటారు ఇంగ్లీష్ లో, గూస్ బంప్స్. అయితే ఇంకోటి వినిపిస్తుంది చూడు, శ్రీశ్రీ సార్ది. శ్రీరంగం శ్రీనివాసరావు ఇంకో మాట్లాడు, మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు, పదండి త్రోసుకు, పోదాం పైకి, కదం త్రొక్కుతూ పదం పాడుతూ హృదాంతరాలం గర్జిస్తూ, పదండి పోదాం వినపడలేదా మరో ప్రపంచపు జలపాతం. ఎస్, దారి పొడుగున గుండె నెత్రులు తర్పణ చేస్తూ పదండి ముందుకు, బాడలు నడిచి పేటలు కడిచి కోటలన్నిటిని దాటండి, నదీ నదాలు అడవులు కొండలు ఎడారులు మనకు అడ్డంక, పదండి ముందుకు తోసుకుపోదాం పైకి, ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి, హరోం హర 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 హరోం హర అని కదలండి, మరో ప్రపంచం దరిద్రి నిండా నిండింది, పదండి ముందుకు ప్రభంజన వలె హోరెత్తండి, భావవేగమున ప్రసరించండి, వర్షక భ్రములో ప్రళయ ఘోష వలె పెల విరుచుకుపడండి, పదండి ముందుకు, కనపడలేదా మరో ప్రపంచపు కనకనమండే త్రేతాగ్ని, ఎగిరి పడుతున్నది 80 లక్షల మేరుగులు, తిరిగి సముద్రాలు జల ప్రళయ నాట్యం చేస్తున్నాయి, సలసల కాగే చెమురాది ఉష్ణ శివ సముద్రమా నయఘావలె ఉరకండి ముందుకు, పదండి ట్రోసుకు, మరో ప్రపంచపు కంచు నగార విరామ విరగక మోగింది, త్రాచుల వలె రేచుల వలె ధనంజయులా సాగండి,
కనపడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు దగదగలు, ఎర్ర బావుట నిగనిగలు, హోమ జ్వాల బగబగలు. దిస్ ఈస్ కాల్డ్ గూస్ బంప్స్. ఎట్లుంది చదువుతుంటే? ఏమనిపించింది? ఇప్పుడన్నా రోమాలు లెక్కపరుచుకున్నాయా? పోర్చుకోవాలి. ఇప్పుడు చలికాలం కాదు, ఉడక పోస్తుంటే కూడా రోమాలు లెక్కపరుచుకోవాలి. అర్థమైందా? అది తెలుగు అంటే గది అనమాట. అర్థమైందా? అందుకనే మన లోకల్ని మనం రెస్పెక్ట్ చేయాలి. అందుకనే. అర్థమైంది కదా? ఇంకోటి రిపీ ఏమంటారా తెలుగులో? ఇంకొకటి మర్చుకో. తెలుగు కెపాసిటీ చూసారా? మన తెలుగు టంగ్ ట్విస్టర్స్ ఉంటాయి. ఎంత టంగ్ ట్విస్టర్స్ తెలుసు అది వల్గారిటీ చూడండి. షడ్జామర్జ కరార్జరీజ్య వసుదాచ జిజ్జాకరే జిజ్జిట్ కిట్ కిట్ ధరే ధరే కనకన ఖర్జూర విజ్జద్భ్రమ లుడ్భ్రమ లుడ్భ్రమ లుబ్ర విపదత్ గ్రడ్ 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 షడ్ గైస్తదా పదౌటేటి పటేటి తిట్టు తిట్టుటర ప్రఖ్యాత సఖ్యోదయ. దిస్ ఇస్ కాల్ తెలుగు. ఓకే, కాబట్టి ఇలా మనం వెళ్తున్నప్పుడు చాలా మంది కవులు వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని పుస్తకములకు మారారు. సో మీరు కూడా అలాంటి పుస్తకాలను చదువుతూ ముందుకెళ్ళాలి. అలా శ్రీశ్రీ మహాప్రస్థానం మహానుభావుడు ఎప్పుడు రాశాడో కానీ ఇప్పటికి ఏ క్షణమైనా సరే మీరు చాలా బాధగా ఉన్నప్పుడైనా చదవండి, సంతోషం చెప్పండి, మన గుండె నిండుగా ఒక ఆవేశాన్ని ఇచ్చేటువంటిది ఆ మహాప్రస్థానం. మీరు అలసిపోయిన చదవండి, మీకు మంచి ఇస్తుంది. అలాగే చలం మైదానం అని, తిలక్ అమృతం కురిసిన రాని, కాలోజీ, గోరటెంకన తెలుసా మీకు ఎవరికైనా? గోరటెంకన తెలియదా? గల్లీ చిన్నది గరీబోల కన పెద్దది, వాడు ఉండే ఇల్లు పాను డబ్బా కన్నా చిన్నది, గల్లీ చిన్నది. ఇట్లా ఇంత రాష్ట్రమట. గోరటెంకన అనే కవి చూస్తే ఎక్కడి నుంచి ప్రజల యొక్క హృదయాల నుంచి రాస్తాడు అతను. మీకు స్లమ్ ఏరియా తెలుసు కదా, మనం ఏమంటాం ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నాం, స్లమ్ ఏరియా, స్లమ్ స్లమ్ అని. సో వీ డోంట్ నో హౌ స్లమ్ ఏరియా, హౌ ద లైఫ్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ ది స్లమ్ ఏరియా. ఎందుకంటే వీ నెవర్ విజిట్ దట్ ప్లేసెస్ కదా. మీరు స్లమ్ ఏరియాకి ఎప్పుడు వెళ్ళాం కదా, మనం వెళ్ళి చూడం కాబట్టి స్లమ్ ఏరియా మనం వాళ్ళ పట్టించుకోం. కానీ వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని మీరు తెలుసుకోవాలంటే గల్లీ చిన్నది అనే పాట వినండి. సింపుల్. మీరు ఏం చేయండి, ఆ ఒక పాట మీరు ఇప్పుడే యూట్యూబ్లో పెట్టి గల్లీ చిన్నదని కొట్టండి, ఆ మ్యూజిక్ ఎలా ఉంటుంది, ఆయన ఏం చేశాడని. ఇంకా చాలా ఉంటాయి. అలా గోరటెంకన ఇప్పుడు చాలా గొప్ప కవి, అలాంటి పాటలు వినండి. గద్దర్ తెలుసా మీ అందరు? గద్దర్ ఎలా ఉంటాడు? అందశ్రీ తెలుసా? అందశ్రీ మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మత్తు కన్నా కానరాడు అని ఎక్సలెంట్ సాంగ్. డిగ్రీలో సబ్జెక్ట్ ఇప్పుడు తెలుగులో. మన భాష ఎలా ఉందంటే మీరు చదువుతా ఉంటే, మీరు చెప్పాం కదా ఇప్పుడు ఏంటిది గూస్ బంప్స్, రోమాలు నిక్కబొడుచుకుంటండి. చాలా సందర్భాల్లో మీ అందరికి నిక్కబొడుచుకుంటాయి. అలా నిక్కబొచ్చుకుంటూ ఉండాలంటే తెలుగును రెస్పెక్ట్ చేయాలి. తెలుగు రెస్పెక్ట్ అంటే మనం నమస్తే సార్ తెలుగు చెప్పిన మనకి చెప్పినాడు సార్, మనం ఏం చెప్పిన టీచర్స్ రెస్పెక్ట్ చేయాలంటే ఎస్ గుడ్ మార్నింగ్ సార్, తర్వాత ఎవడా వీడు ఎందుకు వచ్చి స్కూల్కి ఎప్పుడు వస్తాడు వీడు, ఇది కాదు రెస్పెక్ట్ అంటే. మనం ఏంటంటే మనకు పోయిన వెంటనే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తాం. సార్ అడి తిన్నాక ఏం చెప్తాడు తెలుసు కదా. అంటే మనం సెటైర్ చేస్తా ఉన్నాం, సెటైరిక్ వే. ప్రతి ఒక్కరు పిల్లలు అలా ఉంటుంది కదా, పిల్లలకు నిక్ నేమ్స్ పెట్టాయి, టీచర్లకు కూడా నిక్ నేమ్స్ ఉంటాయి స్కూళ్ళల్లో, ఇంకా రకం చేస్తారు. ఇంకా మనం కొంతమంది వ్యక్తులు చూద్దాం తెలుగు ఇండస్ట్రీలో, తెలుగు సినీ పరిశ్రమ తెలుసు కదా, హీరోస్. సో అందులో తెలుగు భాషకు చాలా గొప్పది ఇచ్చిన వాళ్ళు చూసినప్పుడంటే ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్, అలా కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని కూడా గుర్తించుకోవాలి. కళారంగంలో మీరు రెస్పెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు తెలుగు వీళ్ళందరూ అందులో వస్తారు. సావిత్రి మహానటులు, తర్వాత లీడర్స్ లో చూసినప్పుడు చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్, ఇప్పుడు ప్రస్తుతం ఉండే కేసీఆర్, ఇలాంటి వాళ్ళతో మనం రికగ్నైజ్ చేస్తుండండి. ఈ రకంగా తెలుగు భాష గొప్పతనం పక్కా లోకల్ డే మనం ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నాం. పక్కా లోకల్ గా ఉండండి అని చెప్తున్నాం. పక్కా లోకల్. ఎంత లోకల్ అంటే ఎస్ మై మదర్ టంగ్ ఈస్ ద గ్రేటెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకునేంత ఉండాలి. ఎస్ అవర్ మదర్ టంగ్ ఈజ్ ద గ్రేటెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. మనకు తెలుసు ద్రవిడ భాషను చూసిన ఈ భాష చాలా మంది చెప్పారు, ప్రపంచంలో చాలా మంది తెలుగు నేర్చుకొని చాలా గొప్ప భాష అని చెప్పారు. దీన్ని చాలా మంది చెప్పారు చాలా గొప్పది ఈ భాషని. అలాంటి మనమే మన భాషను తక్కువ చూడకూడదు. అందుకనే మీకు పక్కా లోకల్ ఇచ్చాం, పక్కా లోకల్ డే అని మీకు చెప్పాం. సో ఫైనల్ గా మనం ముగించడానికి ముందు మరొకసారి ఒక సాంస్క్రిట్ తెలుసా? సాంస్క్రిట్
సాంస్క్రిట్ శ్లోకాన్ని వాడదాం. అనభ్యాసే విషం శాస్త్రం అజీర్ణే భోజనం విషం సాధకస్య విషం గోష్ఠి నృపతే స్వార్థం విషం. ఇది కూడా మనకు అర్థం కాదు, ఎందుకంటే ఇట్స్ నాట్ అవర్ మదర్ టంగ్. ఇది ఎవరు మదర్ టంగ్ అంటే గాడ్స్ మదర్ టంగ్. ఎవరు మదర్ టంగ్? సాంస్క్రిట్ అంటే ఎవరు అనుకుంటారా? సాంస్క్రిట్ ఈజ్ మదర్ టంగ్ ఆఫ్ గాడ్స్. ఎందుకంటే నేను సాంస్క్రిట్ మాట్లాడుతాను కాబట్టి నా మదర్ టంగ్ అదమ్మా. నిజం అనుకుంటారా? సైలెంట్ అయ్యారండి. దేవుడు అనుకుంటున్నారు, దేవుని ఏం కాదు. దేవుని ఉన్న భాష మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి, అది కూడా ఇంపార్టెంట్. అనభ్యాసే విషం శాస్త్రం అంటే మీరు నేర్చుకున్నటువంటి ఏదైతే ఒక జ్ఞానం ఉందో, ఏదైనా ఒక శాస్త్రాన్ని నేర్చుకున్నారో దాన్ని ప్రాక్టీస్ చేయాలనుకోండి, అది విషయంగా మారిపోతుంది. అంటే ఈ రోజు మనం ఇక్కడ నేర్చుకున్నాం కదా కొంత విషయాన్ని, దీన్ని మీ లైఫ్ లో దాన్ని ఏం చేయాలి? ఇంప్లిమెంట్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే ఆ శాస్త్రం ఉంటుంది. ఒకవేళ మనం దీన్ని ప్రాక్టీస్ చేయకపోతే ఏమవుతుంది? అనభ్యాసే విషం శాస్త్రం. మనం నేర్చుకున్న శాస్త్రం అభ్యాసం చేయకపోతే అది ఏమవుతుందంటే విషంగా మారుతుందని చెప్పాను. అజీర్ణే భోజన విషం అంటే బాగా తిన్న తర్వాత అజీర్ణం కాకపోతే మనం తిన్న భోజనమే విషంగా మారి మనం చంపేస్తుంది. అందుకని ఏం చేయమంటారు? ఆరోగ్యం అంటే మితంగా తినమని చెప్తున్నాం. మితం, తక్కువ తినాలి. దొరికింది కదా అని చెప్పి మొత్తం ఇంతవరకు తినవద్దు. అంతవరకు తిన్నానుకో అది అరగదు. అరగకపోతే విషంగా మారుతుంది. విషంగా మారితే మనం ఏం చేయాలంటే మన ప్రాణాలకే ప్రమాదం. ఎప్పుడు చెప్పారు సార్? యాన్షియంట్ డేస్. ఇవంతా చెప్పింది ఇప్పుడు కాదు, మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. సాధకస్య విషం గోష్ఠి అన్నాడు. అంటే ఏదైనా విషయాన్ని మనం సాధించేటప్పుడు అది ఆ విషయాన్ని పక్క పెట్టి పక్కతో ముచ్చట పెడతాం. ఎప్పుడు చేస్తాం? మనం చదివేటప్పుడు చేస్తున్నాము, స్టార్ట్ చేస్తాం సీరియస్ స్టార్ట్ చేసి ఈరోజు సబ్జెక్ట్ కవర్ స్టార్ట్ చేస్తాం. అందరూ మేము ఫ్రెండ్ వస్తాడు, అరే కారొస్తాడు, ఏదో ఒక విషయం అడుగుతాడు, అక్కడ నుంచి కొలాప్స్. అందుకనే సాధకస్య విషం గోష్ఠి. కనుక మీరు ఇష్టాగోష్ఠిలోకి వెళ్ళిపోతే మీరు అనుకున్న దాన్ని సాధన చేయలేదు. నృపతే స్వార్థం విషయం. నృపతే స్వార్థం విషయం అంటే రాజు కనుక స్వార్థపరుడు అయితే ఆ రాజ్యం మొత్తం విషంగా మారుతుంది అని చెప్తారు. సాంస్క్రిట్ లాంగ్వేజ్ రెస్పెక్టెడ్. మన సాంస్క్రిట్ ఎలా రెస్పెక్ట్ చేయాలంటే ఇలాంటి గొప్ప గొప్ప చాలా గొప్ప లాంటి పద్యాలు సాంస్క్రిట్ లో ఉన్నాయి. ఫైనల్ గా పక్కా లోకల్ డే లో మనం తెలుగు గురించి చాలా గొప్పగా నేర్చుకున్నాం. తెలుసుకున్నా లేదా? నేర్చుకున్నాం. నచ్చిందా? సూపర్ సార్. ఇప్పుడు అనుకుంటారా? ఆల్రెడీ వచ్చాయి సార్. ఆల్రెడీ వచ్చినాయి. గూస్ బంప్స్ వచ్చినాయి. ఎలా వచ్చాయి సార్? లేదంటే మళ్ళీ చలికాలం వస్తుంటే మళ్ళీ చలికాలం వెయిట్ చేయమంటారు. రైట్, అది అందుకనే గూస్ బంప్స్ తెప్పిస్తా. అందుకని గూస్ బంప్స్ కొరకే మనం శ్రీశ్రీని వాడాల్సి వచ్చింది. పదాన్ని ముందు కానీ ఉండాలి మనం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా అవకాశం కల్పించినటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ అధినేత శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి మరియు మన యొక్క కోఆర్డినేటర్ కథం కృష్ణమూర్తి గారికి, మా కో మెంటర్స్ అందరికీ, మరియు మా సీనియర్ సుబ్బారావు గారికి, లేటెస్ట్ గా మాకు మెంటర్గా ఉన్నటువంటి జగన్ శ్రీనివాసరావు గారికి, అందరు మాకు కోఆర్డినేటర్ తర్వాత ప్రెసిడెంట్ అందరికి కూడా నా తరఫు వెళ్ళి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సెషన్ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వెంకట శ్రీరామ్ గారు చెప్పు. ఓం భూర్భువస్వః తస్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. వెరీ గుడ్. అది రోజు ప్రాక్టీస్ చేస్తుంది. మంచి ఓకేనా? చాలా గొప్ప శ్లోకం అది, చాలా గొప్పది. అది చాలా గొప్ప శ్లోకం. అంటే గాయత్రి మాత అంటే గాయత్రి మంత్రం. నువ్వు రోజు ప్రాక్టీస్ చేయాలి గాయత్రి మంత్రాన్ని. ఓకేనా? దట్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకట శ్రీరామ్ గారు చాలా బాగా చెప్పారు సార్. ఎక్సలెంట్ మీ సెషన్. అంటే మీరు ఈ రోజు మరో ప్రపంచానికి తీసుకెళ్లిపోయారు మా అందరినీ కూడా. శ్రీశ్రీ మహాప్రస్థానానికి తీసుకెళ్లిపోయారు. అలాగే మన తెలుగు భాష, మాతృభాష, దాని గొప్పతనం మరియు మన జాతీయత గురించి చాలా బాగా చెప్పారు సార్. జానపద గేయాలు, అందులో మాధుర్యం చాలా చక్కగా ఉంది, ఇంప్రెసివ్ గా ఉంది. మీ దగ్గర కూడా చాలా నేర్చుకున్నాం మేము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెంకట శ్రీరామ్ సార్,
మేడం. మాతృభాష దగ్గర నుంచి స్టార్ట్ చేసి ప్రతి పద్యం కానీ సాంగ్ కానీ ప్రతి ఒక్కటి దాని ఎక్స్ప్లెనేషన్ పద్ధతి కానీ మీ టీచింగ్ లో ఉండే ఎక్స్పీరియన్స్ అంతా కనిపించింది సార్. ఒక వరదలాగా మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే ఎక్కడ కూడా ఇది దీనికి కనెక్షన్ లేదు అనే విధంగా లేకుండా చాలా క్లియర్ గా ఉంది సార్. అంటే ఎంత చిన్న పిల్లలకైనా అర్థమయ్యే విధంగా ఆ సంస్కృత పద్యాలు చెప్పడం కానీ అన్నిటికంటే ఒక ఎఫెక్ట్ ఏంటంటే మన వాళ్ళకు పద్యాలు ఇంగ్లీష్ లో చెప్పినప్పుడు గూస్ బాంబ్స్ వస్తాయి సార్. తెలుగులో చెప్పినప్పుడు వాళ్ళ అర్థాలు తెలియవు కాబట్టి వాళ్ళు మనల్ని ఎట్లనో చూస్తా ఉన్నట్టున్నారు సార్. కానీ పద్యాలు చాలా బాగా సెలెక్ట్ చేసుకున్నారు సార్ మీరు. అంటే వాళ్ళని ఒక సైడ్ ఎంటర్టైన్ చేస్తూనే మీరు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా చాలా క్లియర్ గా ఇచ్చారు సార్. అంటే ప్రతి టాపిక్ తీసుకున్నప్పుడు మన దేశాన్ని మనం ఎలా గౌరవించాలి, మనం ఈ భారతదేశంలో పుట్టినందుకు ఎంత అదృష్టవంతులు అనేది ఆ ప్రౌడ్నెస్ అనేది వాళ్ళ కలుగు చేశారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు పిల్లలకు కూడా చాలా బాగా అర్థమైందని అనుకుంటున్నాను సార్. ఇందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీరామ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాటలతోటి స్టార్ట్ చేసి పాటలతోటి ఎండ్ చేశారు మీరు. మాటలు, కవితలు, దాని మధ్యలో స్టోరీస్, తర్వాత మన తెలుగు యొక్క గొప్పతనం, రచయితల గురించి కానీ పాటల గురించి కానీ జనగణమన వాడుతుంటేనే బూస్ బాంబ్స్ వచ్చేసినాయి మాకు. నిలబడాలా వద్ద కూర్చోవాలి అంటే రియల్ తీసుకెళ్లారంటే అది సార్ ఇప్పటికి అది ఎక్స్పీరియన్స్ సార్. ఇప్పుడు స్కూల్లో మేము చూస్తాం కదా, చాలా మంది పిల్లలకు నేషనల్ యాంథమ్ రాదు, వచ్చినా కూడా అది ఏంటంటే తప్పుగా వాడుతున్నాం అన్నమాట. ఒక దగ్గర అనాల్సింది ఒక దగ్గర అంటున్నారు. అది 100 సార్లు చెప్తా ఉంటాను ఇప్పటికి కూడా. ప్రతిసారి మన స్కూల్లో చెప్పే ఫస్ట్ బేసిక్స్ అదే చెప్తాను. అది అంటే మన జాహేన కడ జాహేది ప్రతి ఒక్కరు మిస్టేక్ చేస్తున్నారు. అందుకని చాలా మంది పాడతారు కానీ సమ్ టైమ్స్ దే మిస్టేక్. అందుకని ఆ మిస్టేక్ జరగకూడదు మాట అని చెప్తున్నాను అట్లా. కానీ ప్రతిజ్ఞ అనేది లేకుండా పోయింది సార్. కంప్లీట్ స్కూల్లో ఎక్కడే కానీ ప్రతిజ్ఞ పెట్టట్లేదు సార్. అవును, వాస్తవ దూరమైనటువంటి సత్యాన్ని వాస్తవ దగ్గరగా తీసుకొచ్చారు, వాస్తవానికి దగ్గరగా తీసుకొచ్చారు దాన్ని. అవును సార్. వాస్తవంగా ఉపాధ్యాయుడు అనే దానికి మీకు నిదర్శనంగా, ఉపాధ్యాయుడు అంటే టీచర్ అంటే ఇలా ఉంటాడు, ఇలా చెప్పే విధంగా ఉండాలి, మాకు గురువులాగా అనిపించింది ఈ రోజు. నిజంగా తెలుగు గురువులాగా, అంటే తెలుగు యొక్క పద్యాలు అవన్నీ సంస్కృతాలు చదువుతుంటే నిజంగా అద్భుతం. రియల్లీ వండర్ఫుల్. ఐఎమ్ ఎక్సైటింగ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ పిల్లలకు కూడా బాగా అద్భుతంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్సలెంట్ సెషన్ సార్. మేము ఇంటర్మీడియట్ చేసేటప్పుడు తెలుగు మీద అభిమానం ఉండే. అయితే మేము బాగా అబ్జర్వ్, నేను మా ఫ్రెండ్ ఉన్నాడు టీచర్ సార్ కూడా, బాగా ఇష్టం తెలుగు పైన. అయితే అందరు ఇంగ్లీష్ లో సంతకాలు చేస్తారు. అయితే ఒక ఉగాది డిసైడ్ చేసుకున్నాం మా సంతకాలు తెలుగులో ఉండాలి అని. ఆ రోజు తెలుగు సంతకాలు తెలుగులోనే ఉంటది, తెలుగులో ఉంటుంది సార్. అట్లా ఆ రోజు నుంచి మా ఫ్రెండ్ నేను ఇప్పటికి కూడా ఎప్పటికైనా తెలుగులో పెట్టినా అంటే ఎప్పుడే గుర్తు చేసుకున్నాం. ఓహో, మీ ఇద్దరు తెలుగులో ఉంటారని. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వీలైతే మీరు సంతకాలు తెలుగులో మార్చుకోండి సార్. నేనున్నాను సార్, నేను తెలుగులోనే చేస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్. థ్యాంక్ యూ Sir, good evening, sir. Yeah, good evening. Sir, first of all, hats off to you, sir. Thank you, ma'am. వండర్ఫుల్ గా చెప్పారు. నా భూతో నా భవిష్యత్ ఆది నుంచి అంత వరకు ఆది అంతా మమ్మల్ని అలరింపజేశారు. ఒక్కొక్క మాట, ఒక్కొక్క లైన్, ఒక్కొక్క స్టోరీ అన్ని ఆనిముత్యాలి సార్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ ఈ సెషన్ వినడము. చాలా అద్భుతంగా ఉంది సార్. ఈ అద్భుతం మా మోగం అంతకంటే పెద్ద మాటలు నాకు రావు. చాలా బాగుంది సార్. టోటల్ గా తెలుగు ఆ ఫ్లో, మీరు చెప్పిన పలికే విధానం అయితే ఏంటి, నెక్స్ట్ ఆ ఫ్లో కూడా చాలా బాగుంది సార్. అసలు ప్రతిదీ ఇంకా ఇంకొక 2-3 వింటే బాగుండు అనేసి అనిపిస్తుంది సార్. మీరు చెప్పారు కదా సార్, హరోంహర చెప్పారు కదా సార్, ఒకటి మన శ్రీశ్రీది మహాప్రస్థానం, అది ఇప్పుడు మీరు చెప్పిన అన్ని బాగున్నాయి సార్, చాలా బాగున్నాయి. ఇలాంటి సెషన్స్ మీరు ఎన్నో చెప్పి ఈ తెలుగు మీద ఇంకా మన పిల్లలు ఇప్పుడు యంగ్ మైండ్స్ లో ఇప్పుడు మొత్తం అంతా ఎడ్యుకేషన్ అంతా కార్పొరేట్ ఎడ్యుకేషన్ వచ్చేసి మనం వాడకం కూడా ఇంకా ఇంగ్లీష్ లోనే కలిపి మాట్లాడతాం కదా సార్. కలిపి పిల్లలకు చాలా వరకు అవగాహన లేదు. మీరు ఎలా అయితే అంటున్నారో జనగానే మన పిల్లలతో పాటించాలంటే మేము 2-3 డేస్ ప్రాక్టీస్ చేయించి పాటించాం సార్ మేము మా స్కూల్లో. అలా ప్రతి దాంట్లో ఏదో ఒక దాంట్లో ఒత్తులోనో పొల్లోనో ఏదో తేడా ఉంటుంది. అలాంటి సెషన్స్ తీసుకురండి సార్. తెలుగు మీద నాకు కూడా చాలా అభిమానం సార్. నాకు కూడా తెలుగు అంటే చాలా ఇష్టము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.